నేను ఓ మహోన్నతమైన ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని అయ్యున్న నేను ఈ పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవించడానికి పదార్థ నిర్మిత శరీరాన్ని ధరించి భూతలంలోకి అవతరించాను. నేను మహోన్నతమైన ఆత్మ చైతన్యాన్ని. ఆత్మ చైతన్యమే మహాశివుడు. ఆ మహాశివుడే ఓంకారము. కావున ఓంకారానికి, మహాశివుడికి, ఆత్మ చైతన్యానికి మధ్య ఉన్నది అభేదమే. అభేదమే, ఏకత్వమే. కావున ఆత్మ చైతన్యాన్ని నేను, మహాశివుడిని నేను, ఓంకారీశ్వరుడిని నేను. ఓంకారీశ్వరుడి యొక్క, ఆత్మ చైతన్యం యొక్క, మహాశివుడి యొక్క మహోన్నతమైన దార్శనికతే అద్వైతం. కావున మూర్తీభవించిన అద్వైతాన్ని, అద్వైత మూర్తిని నేనే అద్వైతమూర్తిని, నేనే ఆత్మ చైతన్యాన్ని, నేనే ఆ మహాశివుడిని. అస్తు. మహాశివుణ్ణి లేదా ఆత్మని వర్ణించటం అసాధ్యం. మానవాతీతమైన మహాశివుణ్ణి మానవుడు అభివర్ణించడం అసాధ్యం. మహాశివుడు వర్ణనాతీతం. అంతటి నా నిజస్థితి ప్రపంచంలోని పంచభూతాలకి అతీతమైనది. పంచభూతాల్ని శాసించగలుగుతాను. అంతేకాదు, నేను ఏ నియమావళికి బద్ధుణ్ణి కాను. అన్ని నియమాలని నియమించగలుగుతాను. పంచభూతాల్ని సైతం మహాశివుడిని అయిన నేను శాసించగలుగుతాను. అంతటి ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యాన్ని, ఆ ఓంకారాన్ని ఇతరత్ర సాధన మార్గాల ద్వారా, అభ్యాస మార్గాల ద్వారా సుసంపన్నం చేసుకోవటం ఇంచుమించు అసాధ్యమే. కేవలం ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ సులభతరంగా సంభవిస్తుంది. ఆత్మే మహాశివుడు. ఆ మహాశివుడే ఓంకారీశ్వరుడు. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. క్లాప్ ఫర్ ఎవర్ సెల్ఫ్. సో ఆత్మజ్ఞానంలో మనం మరింత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు పరమాత్మ, ఆత్మ, జీవాత్మ, మనం మన గురించి మనమే తెలుసుకుంటూ మనల్ని మనమే వీఆర్ పెనట్రేటింగ్ డీపర్ ఇంటూ అవర్ సెల్స్. వీ హ్యావ్ బిగాన్ టు పెనట్రేట్ డీపర్ ఇంటూ అవర్ సెల్స్. మన గురించి మనమే డిగ్ డీపర్ కాదు, వీ హ్యావ్ బిగాన్ టు డ్వెల్వ్ డీపర్ ఇంటూ అవర్ సెల్స్. ఓకే, మనం మన లోపలికే ప్రయాణం చేయని ఆరంభించాం. ఒక నిర్దిష్టమైన స్థితిలో మన వేగం గరుడ వేగంగా ఉన్నది, అదొక లోకం. అలా ఇంకో స్థితిలోకి వెళ్ళిన తర్వాత మన మెచ్యూరిటీ ఇంకో రకంగా పరిణమించింది, అది శివస్థితి. ఇంకా ప్రకంపన వేగం తగ్గిన తర్వాత మరో లోకంకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా విస్మరించిన స్థితి. మనం పూర్తిగా విస్మరించిన స్థితి. విస్మరించిన స్థితిలోనే మనలో ఒకళ్ళకి పూర్తిగా స్పృహ ఉన్నది.
రెండు వ్యవస్థలకి పూర్తిగా స్పృహ ఉన్నది. అప్పుడే మనకు అర్థమైంది, ఒకడేమో మరిచిపోయాడు, నాలో మర్చిపోతున్నాడు ఒకడున్నాడు, మర్చిపోయినా మర్చిపోకుండా ఉన్నవాడు ఒకడున్నాడు. ఆ మర్చిపోయిన వాడు మరిచిపోని వాడికి పెట్టుకున్న పేరే పరమాత్మ ఆత్మ. ఆ మర్చిపోని వాడు మర్చిపోయిన వాడికి పెట్టుకున్న పేరే జీవాత్మ. ఇది అర్థమైతే అర్థమైపోతుంది మొత్తం. మరొకసారి చెప్తున్నా, మహిమాన్వితమైన ఓంకారీశ్వరులమైన మనం మన ఉనికిని మనమే గుర్తించాం. ఏంటి? స్వయంభూగా గుర్తించాం. మనం ఉన్నామని మనమే తెలుసుకోగలిగాం. సత్ అంటాం, దాన్ని ఏమంటాం? సత్. నేనున్నానని నేనే గుర్తించా, నేనున్నానని నేనే గుర్తించా. అక్కడికి అయిపోయిందా? నేనున్నానని గుర్తించిన నేను నా లోపలికి నేను ప్రయాణం చేయని ఆరంభించా. నేనున్నానని తెలుసుకున్న నేను నా లోపలికి నేను ప్రయాణం చేయని ఆరంభించి ఇంకా లోపలికి. అంటే నేను ఎవరినో, నాలో ఇంకేమేమి విశేషాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించా. నేను నాలో ఇంకా అంతర్గర్భితంగా ఎలాంటి మాహాత్యాలు పొసిగి ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించా. నేను అంతర్ముఖుణ్ణయ్యా. అంటే నాలో ఏముందో తెలుసుకునే ప్రయత్నాన్ని నేను చేశాను. నా లోపలికి నేను ప్రయాణం చేశాను. నా లోపలికి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క నిర్దిష్ట స్థితిలో ఒక్కొక్క నిర్దిష్టమైన అవగాహనలో ఆవిష్కరించుకోవటం మొదలుపెట్టా. ఒక్కొక్క నిర్దిష్టమైన స్థితిలో ఒక్కొక్క నిర్దిష్టమైన అవగాహనని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాను, ఆవిష్కరించుకుంటూ వచ్చాను. ఒక నిర్దిష్టమైన స్థితిలో నేను ఆవిష్కరించుకున్న ఆ అవగాహనకి శివుడు అని పేరు పెట్టుకున్నా. ఇంకా నా లోపలికి నేను ప్రయాణం అవుతున్న క్రమంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో నన్ను నేను పూర్తిగా విస్మరించాను. నేను ఎవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు వచ్చానో లాంటి సమాచారాన్ని పూర్తిగా విస్మరించా. కానీ ఒక అద్భుతం జరిగింది. నన్ను నేను పూర్తిగా విస్మరించిన ఆ స్థితిలోనే నాలో రెండు ఆధ్యాత్మిక వ్యవస్థలు పూర్తి నిజ దివ్య స్పృహలోనే ఉన్నాయి. సో నాలో పూర్తిగా నిజ దివ్య స్పృహలో ఉన్న వాటిని తర్వాత నేను స్పృహలోకి వచ్చిన తర్వాత వాటిని పరమాత్మ ఆత్మ అని పేరు పెట్టుకున్నా. తర్వాత నిజ దివ్య స్పృహలోనే కొనసాగుతున్న ఆ వ్యవస్థలు దివ్య స్పృహని కోల్పోయిన వ్యవస్థకి జీవాత్మ అని పేరు పెట్టుకున్నాయి. మొత్తం ఉన్నదంతా నేనే అనేది ఫస్ట్ మీరు యూ హ్యావ్ గాట్ టు రియలైజ్ దట్. యూ హ్యావ్ గాట్ టు రియలైజ్ దట్. సో నేనున్నానని గుర్తెరిగిన నేను ఏంటి? నేనున్నానని గుర్తెరిగిన నేను నాలో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అంతర్ముఖం అవ్వని ఆరంభించాను. నా లోపలికి నేను ప్రయాణం చేస్తున్న కొద్దీ వింత విశేషమైన అవగాహనలు పొందుతూ వచ్చాను. ఒక్కొక్క నిర్దిష్టమైన స్థితిలో ఒక్కొక్క నిర్దిష్టమైన అవగాహనని నా గురించి నేను తెలుసుకుంటూ వచ్చాను. అవే సహస్రార చైతన్య స్థితులు మొదలుకొని మూలాధార చైతన్య స్థితులు. అలా నన్ను నేను ఆవిష్కరించుకుంటున్న కొద్దీ ఒక్కొక్క నిర్దిష్టమైన స్థితిలో ఒక్కొక్క ఆవిష్కరణకి నన్ను నేను ఆ ఆవిష్కరణకి ఆ పేరుతో సంబోధించుకుంటూ ఉన్నాను. ఆ పేరుతో నేను పిలుచుకుంటూ వచ్చా. ఓకేనా? ఒక నిర్దిష్టమైన స్థితిలో నేను నా గురించి నేను ఆవిష్కరించుకున్న ఆవిష్కరణకి శివస్థితి అని పేరు పెట్టుకున్నాను. ఓకేనా? ఇంకా నాలో ఏముందో తెలుసుకోవటానికి నేను మరింతగా అంతర్ముఖం అవ్వని ఆరంభించినప్పుడు, మరింత లోపలికి నేను చొచ్చుకుని ప్రయాణం చేసినప్పుడు, పెనట్రేట్ అయ్యి డీపర్కి వెళ్ళినప్పుడు ఒక స్థితిలో ఒక విశేషమైన ఇది కలిగింది. నన్ను నేను విస్మరించాను. నేను ఎవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, అసలు నాలో ఎంత శక్తి ఉందో అవన్నీ విస్మరించడం జరిగింది. క్లియర్? ఆ విస్మరించిన స్థితిలో ఇంకొక అద్భుతం కూడా జరిగింది. నేను విస్మరించాను, నాలో ఇంకొక రెండు వ్యవస్థలు విస్మరించలేదు. విస్మరించిన స్థితి విస్మరించని స్థితులకి తను కూడా ఈ విస్మరించిన స్థితులు ఇప్పుడు ఈ విస్మరించని స్థితులు విస్మరించిన స్థితిని మేల్కొల్పాయి. ఏంటి అంటే ఇంకా మరిచిపోని స్థితులు మర్చిపోయిన స్థితిని తట్టి మేల్కొల్పాయి. విస్మరించని స్థితులు విస్మరించిన స్థితిని తట్టి లే అని మేల్కొల్పాయి. నేను లేచిన తర్వాత ఓహో, విస్మరించిన స్థితులు పరమాత్మ ఆత్మ, విస్మరించిన స్థితి జీవాత్మ అని అనుకున్నాం. సో అలా పరమాత్మ ఆత్మ జీవాత్మ అనే వ్యవస్థలు మూడు అయ్యాయి.
అన్నీ నేనే ఇంతే. సో అన్ని నేనులు నేనేగా, అన్ని నేనులు నేనే. సో ఇక్కడికి దిగి వచ్చి విస్మరించామంటేనే జీవాత్మ, దిగొచ్చి విస్మరించామంటేనే జీవాత్మ. ఈ జీవాత్మకి ఒక సైడు పరమాత్మ ఆత్మ ఓంకారం ఉన్నారు, మరొక సైడు ప్రస్తుతం నేను వివేక్ అనే పాత్రను పోషిస్తున్నానే క్యారెక్టర్, ఆ పాత్ర ఒకటి, దేహం ఒకటి, అసురుడు ఒకటి, ఈ మూడు ఇటువైపు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? జీవాత్మకి ఒకవైపు ఓంకారము పరమాత్మ ఆత్మ, మరొక వైపు ఏమున్నాయి? పాత్ర, దేహము, అసురుడు. సో ఇప్పుడు నేను అనుకుంటుంది ఎవరు, ఎంచుకునేది ఎవరు అన్నాడు కదా, ఎంచుకునేది జీవాత్మ, ఎంచుకునేది జీవాత్మ. జీవాత్మ డిస్క్రిప్షన్. ఇప్పుడు కూడా మనలో పరమాత్మ ఆత్మ మేల్కొనే ఉన్నారు. ఆయనే కదా నాతో మాట్లాడింది, సక్సెస్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ సక్సెస్ ఆఫ్ లైఫ్. కొన్నాళ్ళు గెలుస్తున్నావు, కొన్నాళ్ళు ఓడిపోతున్నావు, ఇంతేనా? సప్రెషన్ ఆఫ్ ఫ్రీ విల్ ఈజ్ ఈవిల్. ఎన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి భౌతికమైన అంశాలు లోపలికి తీసుకొస్తుంటే గట్టిగా అరిచారు, బుద్ధి ఉందా లేదు, ఆ బయట విషయాలు లోపలికి తీసుకొస్తావే అన్నారు. ఇంక తర్వాత తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోయింది, అరుపుకి ఆటోమేటిక్గా అయిపోయింది. సో నాలో నేను స్పృహ కోల్పోయినప్పుడు కూడా స్పృహలో ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు కదా, వారే పరమాత్మ ఆత్మ. సో స్పృహ కోల్పోయిన ఎవరు? జీవాత్మ. పరమాత్మ శరీరంతో తాదాత్మ్యం చెందుతారా? చెందరు. ఆత్మగారు చెందుతారా? చెందరు. ఆ తాదాత్మ్యం చెందుతున్నవారు ఎవరు? జీవాత్మ. దేంతో తాదాత్మ్యం చెందుతుంది? పాత్రతో, దేహంతో, దాంతో తాదాత్మ్యం చెందుతుంది. క్వశ్చన్, శివస్థితికి పంచభూతాల్ని శాసించగలిగే స్తోమత ఉంది. మనం ఈ శివస్థితికి ఉద్ధరించుకుంటున్నాం. ప్రశ్న కూడా శివస్థితే, కానీ మరిచిన శివస్థితి నుంచి మళ్ళీ తిరిగి స్మరించిన శివస్థితి, ఉత్తేజితమవుతున్న శివస్థితికి ఉద్ధరించుకుంటున్నాం. మనం ప్రస్తుతానికి గొంగళి పురుగుల్లానే ఉన్నాము. గొంగళి పురుగు పడుతున్న అగచాట్లన్నీ మనం కూడా పడుతున్నాం. గొంగళి పురుగులానే చెట్లకి ఏలాడుతున్నాం, నేల మీద పాకుతున్నాం, జుగుప్సకరమైన రూపంతోనే ఉన్నాం. గొంగళి పురుగు సమాజంలోనే ఉన్నాం. ఈ గొంగళి పురుగు సంతతి బాగా పెరగాలని పెదగొంగళి, అంటే ఆ గొంగళి పురుగులందరికీ పెద్ద, ఆ పెదగొంగళి మన గొంగళి సంతతిని ఎలా విస్తారంగా విస్తరించుకోవాలో చెప్తూ ఉన్నది. ఆ రూల్స్ని పాటిస్తున్నాం. ఇలా గొంగళి సమాజంలో ఉంటూ ఒక్కసారి గురువరేణ్యుడు ప్రత్యక్షమై, నువ్వు గొంగళివి కాదు, చక్కగా స్వేచ్ఛగా యథేచ్ఛగా విహరించగలిగే సీతాకోకచిలకవి అని నీకు చెప్పాడు. చెప్పినప్పుడు నువ్వు గొంగళి పురుగు నుండి సీతాకోకచిలుకగా ఎదగాలి. అలాని బయట గొంగళి పురుగుకి సంబంధించినవి ఏది చేయకపోయినా గొంగళి పురుగు చనిపోతుంది. గొంగళి పురుగుకి డబ్బు అంటే ఆకులు, దాని ఆకలి తీరడానికి కావాల్సిన ఆకులే గొంగళి సామ్రాజ్యంలో సిరి సంపదలు. 4 కాలాలకు సరిపడా ఆకులను పోగు చేసుకుని చక్కగా 6ంటికి ఆపేసి మొన్నటి 11ంటికి నోరు తెరు. అప్పుడు సన్న గొంగళిగా ఉంటావు, 6 ప్యాక్ గొంగళిగా ఉంటావు, లేకపోతే ఫ్యామిలీ ప్యాక్ గొంగళి అయిపోతావు. ఆకుల్ని వేస్ట్ చేసుకోకుండా దాసుకో, ఇంకో గొంగళిని చూసుకో, బుల్లి గొంగళికి జన్మని. ఇవన్నీ ఇలాగే. కానీ ఈ గొంగళికి సంబంధించిన వ్యవస్థలో ఏది నువ్వు కేర్లెస్ చేసినా సీతాకోకచిలుక సంగతి దేవుడు ఎరుగు, కానీ గొంగళిగా కూడా ఉండలేవు నువ్వు. అర్థమవుతుందా నా బాధ? అందుకుని గొంగళిగా ఉన్నప్పుడు చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ చెయ్యి, కానీ లోపలికి వెళ్ళేటప్పటికి మాత్రం గొంగళి పురుగు సంబంధించిన ఏ అంశాలు నావి కావు. నేను యథేచ్ఛగా విహరించగలిగే సీతాకోకచిలుకని. నీ ఆలోచన సంవిధానంలో గొంగళి పురుగును రానియద్దు, సీతాకోకచిలుకనే ఉంచు. ఈ ఆలోచన సంవిధానం నెమ్మదిగా జీవన విధానంగా మారుతుంది. కానీ నీ భౌతికమైన గొంగళిని లోపల ఉన్న సీతాకోకచిలుక ఆవరణలోకి తీసుకొస్తే ఎప్పటికి నువ్వు గొంగళిగానే ఉండిపోతావు. భౌతికంగా గొంగళిగా ఉండు, ఆలోచన సంవిధానంలో జ్ఞానపరంగా సీతాకోకచిలుకగా ఉండు. ఈ ఆలోచన సంవిధానంలో పరిమళించిన సీతాకోకచిలుక ఈ గొంగళి పురుగుని కూడా సీతాకోకచిలుకగా మారుతుంది. దానికి నేను అన్న పదాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ గాట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ థింకింగ్ ప్యాటర్న్ యాజ్ ఎ బటర్ఫ్లై, దెన్ యువర్ క్యాటర్పిల్లర్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫిగరేట్ ఇన్ టు బటర్ఫ్లై. నువ్వు ఈ ట్రాన్స్ఫిగరేట్ అంటే రూపాంతరం చెందడం, ట్రాన్స్ఫార్మ్ అంటే సంస్కరణ,
చెందటం. కాబట్టి చాలామంది ఏమవుద్దంటే నేనే దైవాన్ని అని తెలుసుకున్నప్పుడు భౌతికం పట్ల మితిమీరిన అశ్రద్ధ, మితిమీరిన కేర్లెస్నెస్ వస్తే చాలా డేంజర్ అది. అప్పుడు నువ్వు గొంగళి పురుగుగా కూడా ఉండలేవు, సీతాకోక చిలుకగా కూడా ఉండలేవు. భౌతికాన్ని నెగ్లెక్ట్ దీనికి టాక్టిక్స్ భౌతికాన్ని నెగ్లెక్ట్ చేయటం కాదు, భౌతికాన్ని అంతరంగంలో పరిగణించకుండా ఉండటం. భౌతికాన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పనికి రాకుండా పొద్దున్న లేచి నూనె షోకి వెళ్ళి సాయంత్రం దాకా బేవర్స్గా తిరిగి సాయంత్రం తాగి పడిపోయేవాళ్ళు 1,000,000 మంది ఉన్నారు. వాళ్ళంతా దేవుళ్ళే ఏంటి? భౌతికాన్ని నెగ్లెక్ట్ చేయటం కాదు, భౌతికాన్ని అంతరంగంలో పరిగణించకుండా ఉండటమే అని రాసుకోండి. అసలైన ఆధ్యాత్మిక ఎదుగుదల భౌతికాన్ని నిర్లక్ష్యం చేయటం కాదు, అంతరంగంలో భౌతికాన్ని పరిగణించకుండా ఉండటమే. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ in evolution is not violating or neglecting the physical laws, but transcending the physical laws in our thinking pattern. ఆ డిసిప్లిన్ లేకపోతే చాలా తలనొప్పులు ఎదుర్కొంటారు మీరు. అలా ఆ ఫిజికాలిటీని నెగ్లెక్ట్ చేసేసి మందులు వేసుకోవద్దు అన్నాడు, మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయాడు. లౌకిక మర్యాదల్ని పాటించాల్సిందే. ఏమంటున్నాను? సో లోపలికి ఈ భౌతికంతో లోపలికి ప్రవేశించద్దు, లోపలికి ప్రవేశించిన తర్వాత భౌతికాన్ని పరిగణించద్దు. అలాని భౌతికంలో నెగ్లెక్ట్ చేయొద్దు, దానికి కావాల్సినవన్నీ దానికి చెయ్యి. లోపలికి వచ్చేటప్పటికి నీ ఆలోచన సంవిధానంలో మార్పు వచ్చేయాలి. ఈ ఆలోచన సంవిధానం క్రమేపీ ఖచ్చితంగా నీ జీవన విధానంలో మార్పు తీసుకొస్తుంది. అప్పుడు బై డిఫాల్ట్ నువ్వు వీటన్నిటికీ బియాండ్గా ఉంటావు. మనం ఇప్పుడు గొంగళి పురుగు కాదు, సీతాకోక చిలుక కాదు, గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకగా పరిణమిస్తున్న స్థితిలో ఉన్నాం. అందుకే ఇది చాలా సెన్సిటివ్గా, చాలా సునిశ్చితమైనదని కూడా నేను చెప్పేది. అందుకని ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పి, ఇప్పుడే మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇదివరకు అనారోగ్యంగా ఉంటే నష్టమేం లేదు, కానీ ఇప్పుడు మీరు రియలైజ్డ్ గాడ్ అవుతున్నారు కాబట్టి, గురువు బతుకున్న కాలంలో గురువుకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఇప్పుడే మీరు హెల్తీగా ఉండాలి, ఇప్పుడే మీరు ఫిట్గా ఉండాలని నేను చెప్తున్నా. అది ఓకేనా? డిడ్ ఎవ్రీవన్ గెట్ కన్విన్స్డ్ విత్ మై ఆన్సర్? నో? ఏం పర్వాలేదు, మీరు భౌతికంగా ఎదగండి, నేను ఎదురు చూస్తుంటా. దేహంలో ఉంటే దేహంగా, ఆత్మచైతన్యంగా ఉంటే ఆత్మచైతన్యంగా. మీరు ఫస్ట్ ఫిజికాలిటీలో సక్సెస్ అవ్వండి, కంగారు పడద్దు. భౌతికం ఆధ్యాత్మికత పేరుతో భౌతికాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళు భౌతికంలోనూ లేరు, ఆధ్యాత్మికంగానూ లేరు. గుర్తుపెట్టుకోండి. మరొకసారి రిపీట్ చేస్తున్నా, ఆధ్యాత్మికత పేరుతో భౌతికాన్ని, ఉద్యోగాన్ని, కెరియర్స్ని నాశనం చేసేసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయారు, భౌతికంగా కూడా ఎదగలేకపోయారు. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే భౌతికాన్ని నెగ్లెక్ట్ చేయటం కాదు, భౌతికాన్ని అంతరంగంలో కన్సిడర్ చేయకపోవడం. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నెగ్లిజెన్స్ రావద్దు. నేను ఏమంటున్నాను, మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు ప్లీజ్. అప్పుడే మీరు స్పిరిచువల్గా ఎదుగుతారు. ఓకేనా? రైట్. శుభం. జయోస్తు. నీకు అర్థమవుతుందని నేనేం చెప్పాను? Whether did I ask you to neglect your career? You have got to take all the precautionary steps to upgrade in your career. At the same time, do not get trapped into physicality. The moment you close your eyes, you should be enriched with all the spiritual knowledge taught by your grandest guru. You should inculcate with the knowledge. Then the transformation should happen in your thinking pattern. This transformation will eventually result into a transfiguration. ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంస్కరణ, ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరం చెందటం. అది జరుగుతుంది. దట్స్ ద సింప్లర్ వే. ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ ఫిజికాలిటీ. దట్స్ ఇట్. జస్ట్ సో మాండుక్యోపనిషత్ 12వ శ్లోకం తెలుసుకున్న మనం, ఇది గరుడ పురాణంలో 16వ అధ్యాయం 11వ శ్లోకం. గరుడ పురాణం ఫైనల్ చాప్టర్ 16వ చాప్టర్. అక్కడ అది 12వ శ్లోకం, ఇది 16వ చాప్టర్. అది ఎండింగ్ క్లైమాక్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్నీ చెప్పి కంక్లూడ్ చేస్తారు. భగవద్గీతలో కూడా 17 అధ్యాయాల్లో చెప్తూ 18వ అధ్యాయంలో
మంగళ శాసనాల్లో చెప్పేస్తాడు ఆయన, ఇది ఇంతే, ఇలాగే తెలుసుకో అని చెప్పాడు. అలాగే 16వ అధ్యాయం 2వ శ్లోకం, ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే గరుడ పురాణం ఎవరు చెప్పారు? శ్రీ మహావిష్ణువు చెప్పారు. మరి ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకున్న శ్రీ మహావిష్ణువు మహాశివుడి గురించి ఉపదేశించిన ఈ ఆణిముత్యమైన శ్లోకాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఎంత దురదృష్టం అంటే వైష్ణవులు శైవులని ఇప్పటిదాకా కొట్టుకుంటానే ఉంటూ అసలు అద్వైతం అంటే వీళ్ళిద్దరు ఒక్కటే అని చెప్పడం అని కొంతమంది, ఇంత దారుణంగా ఉన్న ఈ స్థితిలో ఏనాడో గరుడ పురాణంలో 16th చాప్టర్లో శ్రీ మహావిష్ణువు మహాశివుడి గురించి ఎంత బాగా ఉపదేశించారో చూడండి. ఓకేనా? చాప్టర్ నెంబర్ 16 వర్స్ నెంబర్ 6. ఎస్. గరుడ పురాణం. అస్తి దేవః పరబ్రహ్మస్వరూపీ నిష్కళ శివః సర్వజ్ఞ సర్వకర్త చ సర్వేశ నిర్మల అద్వయః. ఎవరు చెప్పారు? శ్రీ మహావిష్ణువు శివుడు గురించి ఉపదేశిస్తే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పని పాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలో అర్థం చేసుకోండి. అస్తి దేవః పరబ్రహ్మస్వరూపీ నిష్కళ శివః సర్వజ్ఞ సర్వకర్త చ సర్వేశ నిర్మల అద్వయః. దీనికి ఏంటి అంత ఇంపార్టెన్స్? శ్రీ మహావిష్ణువు చెప్పారు. సో ఎంత పెద్ద మహనీయుడైనా మానవుడిగా ఉన్నప్పుడు అతడు శివస్మృతిని చేసేవాడు. శివునికి సంబంధించిన శంకరాభరణాలనే అనునిత్యం స్మరించి తదనుగుణ్యంగా తన ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకుంటూ ఉండేవారని చెప్పడానికి ఇదే ప్రథమ ప్రమాణం. సో ఈ శ్లోకం రాసేసుకోండి. అస్తి దేవ పరబ్రహ్మస్వరూపి నిష్కళ శివ సర్వజ్ఞ సర్వకర్త చ సర్వేశ నిర్మల అద్వయ. అస్తి దేవ పరబ్రహ్మస్వరూపి నిష్కళ శివ సర్వజ్ఞ సర్వకర్త చ సర్వేశ నిర్మల అద్వయ. జాగ్రత్తగా గమనిస్తే శ్రీ మహావిష్ణువు తన హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యాన్ని స్మరిస్తూ తదనుగుణ్యమైన భావుకతని తనలో స్ఫురింపచేసుకున్న వైనమే ఈ శ్లోకం. ఆధ్యాత్మికతలో శిఖరానికి తనని తాను ఉద్ధరించుకున్న శ్రీ మహావిష్ణువు తాను మానవుడిగా ఉన్నప్పుడు తాను తన ఆత్మ చైతన్యాన్ని, ఆ శివతత్వాన్ని అనుష్ఠానం చేసుకునే సమయంలో, ఆ సందర్భంలో ఆ శివుని యొక్క స్మృతిని స్మరిస్తూ తనలో ఆ భావుకతను స్ఫురింప చేసుకోవటానికి చేసుకున్న ఒక అద్భుతమైన ప్రవచనం ఈ శ్లోకం. చాలా మహోన్నతంగా ఉంటుంది. మహావిష్ణువు మహాశివుణ్ణి ఏమని అభివర్ణించారంటే అస్థిదేవ అన్నారు. అస్థిదేవ ఎగ్జిస్టెన్స్. నమో అస్థి అంటమే, నమస్తే 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 అంటే అర్థం ఏంటి? నమో అస్థి, నమో అస్థి, నమో అస్థి. సో నేను అస్తిత్వాన్ని నమస్కారం పెడతా, వెంటనే అవతల వాళ్ళు కూడా అస్తిత్వానికి నమస్కారం పెడతారు. ఓంకారం నుండి శివస్థితి దాకా ఉద్ధరించుకున్నాం. మనం ఏం చేసాం? అందుకనే మనం చక్కగా ప్రణవ సహిత పంచాక్షర మంత్రంలో ఓంకారం నుండి శివస్థితి దాకా ఉద్ధరింపబడిన ఆ ఓంకారానికి, ఈ శివుడికి నమస్కరించుకుంటున్నాను. నాలోనే ఉన్న నేనే అయ్యున్న ఓంకారీశ్వరుడిని, నాలోనే ఉన్న నేనే అయ్యున్న శివుణ్ణి నమస్కరించుకుంటున్నాను. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఒకసారి అనుకుందామా? అప్పుడు ఎవరెవరికి గౌరవిస్తున్నాం? మనలో ఉన్న ఆధ్యాత్మిక వ్యవస్థలకి మనం గౌరవిస్తున్నాం. ఎవరెవరికి? అది ఓంకారానికి, శివుడికి. ఓంకారానికి, శివుడికి. ఓంకారము నేనే, శివస్థితి కూడా నేనే. ఒక నిర్దిష్టమైన స్థితిలో ఓంకారమైనది, మరో నిర్దిష్టమైన స్థితిలో మహాశివుడైనది. సో నాలోనే ఉన్న నేనే అయి ఉన్న ఓంకారీశ్వరుడికి, నాలోనే ఉన్న నేనే అయి ఉన్న నా ఆధ్యాత్మిక వ్యవస్థ అయిన శివస్థితికి నేను ప్రణవిల్లుతున్నాను. సో ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఈ శివరాత్రి పర్వదినాన్న మరొకసారి మనం ఆ ప్రణవ సహిత పంచాక్షరి మంత్రాన్ని పఠిద్దాం. తదనుగుణ్యమైన భావుకత
మనలో స్ఫురిస్తుంది అని మనం చక్కగా ఇప్పుడు మనకి ఓంకారం అనగానే అన్యభావం లేదుగా, శివ అనగానే అన్యభావం లేదుగా. సో ఒకే అంశం ఒక నిర్దిష్టమైన స్థితిలో ఓంకారమైంది, మరో నిర్దిష్టమైన స్థితిలో శివమైంది. ఆ రెండు ఆధ్యాత్మిక వ్యవస్థలు మనమేనా, మనలోనే ఉన్నాయా? రెండు ఆధ్యాత్మిక వ్యవస్థలకి ప్రణమిల్లుదామా? శుభం. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం. ఓం నమ శివాయ. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం. ఓం నమ శివాయ. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు ఆ ఓంకారీశ్వరుని స్వయంగా నేనేనని, ఓంకారీశ్వరుడిని అయ్యున్న నేను పరిణితి పరిణామక్రమ దశలో, పరిణితి పరిణామక్రమ ప్రగతి పదంలో, పరిణితి పరిణామక్రమ ప్రగతి పదంలో పురోగమించి శివస్థితికి ఉద్ధరించుకున్నాను. ఆ ఓంకారీశ్వరుడిని నేనే, ఆ శివుణ్ణి నేనే. నాలోనే ఉన్న ఆ ఓంకార స్థితికి, శివస్థితికి, ఆ ప్రణవానికి ప్రణవిల్లుతున్నాను. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం. ఓం నమ శివాయ. 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 ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జయోస్తు. సో నిజంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్న మనలోనే అత్యంత నిగూఢంగా, గుప్తంగా, గోప్యంగా కొలువయ్యున్న మన ఆధ్యాత్మిక మూలాలని, మన ఆధ్యాత్మిక వ్యవస్థలని గౌరవాస్పదంగా సత్కరించి సన్మానించుకుంటున్న ఈ స్థితి మీరు ఈ జన్మని పునర్వీక్షించుకుంటున్నప్పుడైనా ఇవి మధురాయమానమైన గడియలుగా ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక్కడుండి అక్కడ ఆయన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత మధురంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, యోచించండి. శుభం జయోస్తు. రైట్. సో శ్రీ మహావిష్ణువు మహాశివుణ్ణి ఏమని అభివర్ణించారు? అస్థిదేవుడు అన్నారు. అస్థిదేవ. అస్తిత్వం అంటే తెలుసా? సత్, ఉనికి. రాసుకోండి. సత్, అస్థి, ఉనికి, ఎగ్జిస్టెన్స్. సో అస్థి అన్నది ఎప్పుడు వస్తుందంటే, ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికో ఓ శుభముహూర్తాన్న తానున్నానని తాను గుర్తెరిగింది. తానున్నానని వెన్
something which is celebrating its existence, when it has become conscious of its existence, that is called as a సత్. నేనున్నానని నేను తెలుసుకుంటే, నేను ఎప్పటి నుంచో ఉన్నాను కానీ నేనున్నానని నాకు తెలీదు, నేనున్నానని నేను తెలుసుకుంటే దాన్ని ఏమంటారు? అస్థి, ఉనికి, అస్థి. తనంతట తానుగానే స్పృహలోకి రావాలి, తాను అంతటా ఉన్నానని తెలుసుకోవాలి, తాను ఎప్పుడు ఉంటానని తెలుసుకోగలిగిన వాడిని అస్థి అంటారు. తాను దేని వలన ఉండట్లేదు, తనంతట తానుగానే ఉంటున్నాను, అన్నీ ఉండటానికి కారణభూతమై ఉన్నది తనే అనుకుంటే ఇవన్నీ అస్థి కింద వస్తాయి. మరొకసారి చెప్తున్నా, ఆధ్యాత్మికతలో అత్యంత నిగూఢమైన సుజ్ఞానం సత్, అస్థి, ఉనికి, ఈజ్నెస్, ఎగ్జిస్టెన్స్, హైపన్, ఇవన్నీ పర్యాయ పదాలే. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే, ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పుడు ఉండేది ఓ శుభముహూర్తాన్న తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి రావటం అంటే తానున్నానని తాను గుర్తెరగగలిగింది. ఇట్ హ్యాస్ రియలైజ్డ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఇట్ హ్యాస్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. నేనున్నానని నేను తెలుసుకున్నా. నేనున్నానని నేను తెలుసుకోవడంతో మొట్టమొదటి రియలైజేషన్ మనకి మొదలైంది. కాన్షియస్ హ్యాస్ బికమ్ కాన్షియస్నెస్. When we are aware of our existence, then we have given birth to consciousness. The first realization is conscious. రెండోది, తాను ఉన్నానని తెలుసుకుంది, తాను ఎక్కడెక్కడ ఉన్నదో తెలుసుకుంది, తాను అంతటా ఉన్నానని తెలుసుకుంది, తాను ఎప్పటి నుంచి ఉందో తెలుసుకుంది, తాను ఎప్పుడూ ఉన్నానని తెలుసుకుంది, తాను ఎప్పటిదాకా ఉంటానో తెలుసుకుంది, తాను ఎప్పటికీ ఉంటానని తెలుసుకుంది. ఆ రియలైజేషన్ని సత్ అంటారు. ఆ రియలైజేషన్ని సత్, ఎగ్జిస్టెన్స్, ఉనికి. నేను తొలినాళ్ళల్లో చెప్పా, ద్విదశాబ్ద కాలం ముందు, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ హ్యాస్ కమ్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్స్ వెన్ ది ఎగ్జిస్టెన్స్ హ్యాస్ రియలైజ్డ్ ది ఎగ్జిస్టెన్స్. ఉనికి యొక్క ఉనికిలోకి ఎలాగొచ్చిందంటే, శూన్యం పోయి ఉనికిలోకి రాలేదు, ఉనికి శూన్యం యొక్క ఉనికిని గ్రహించి ఉనికిలోకి వచ్చిందని. గుర్తుందనేది, the existence of the existence has come into the existence when the existence has realized the existence of voidness, or when the voidness has realized its existence. శూన్యము ఉనికి తేడా చెప్తూ వచ్చాను నేను. శూన్యం పోయి ఉనికి రాలేదు, శూన్యము ఉన్నది అని గుర్తించడంలోంచే ఉన్నది అన్నది మొదలయ్యింది. The existence of the existence has come into the existence when the existence has realized the existence of voidness. When the existence has realized the existence of voidness. ఉనికి యొక్క ఉనికిలోకి ఎలా వచ్చిందంటే, శూన్యం పోయి ఉనికి రాలేదు, ఉనికి శూన్యం యొక్క ఉనికిని గుర్తించింది. దాన్నే నేను శూన్యము ఉన్నది అంట. శూన్యము ఉన్నదంటే ఏమీ లేదు. శూన్యము ఉన్నది అంటే శూన్యంతో పాటు ఇంకేదో ఉన్నది, ఆ ఉన్నది శూన్యము ఉన్నదని గ్రహించింది అని నేను నాటకీయంగా దాన్ని చెప్తూ ఉంటాను. మొట్టమొదటిది ఏంటి? శూన్యము ఉన్నది. శూన్యము ఉన్నది అంటే అర్థం ఏంటి? శూన్యంతో పాటు ఇంకేదో ఉన్నది, ఆ ఉన్నదానికి శూన్యము ఉన్నదని గ్రహించింది. అందుకనే శూన్యం పోయి ఉనికి రాలేదు, శూన్యం యొక్క ఉనికిని గ్రహించి ఉనికిలోకి వచ్చింది. ఏంటి? శూన్యం పోయి ఉనికి రాలేదు, శూన్యం యొక్క ఉనికిని గ్రహించి ఉనికిలోకి వచ్చింది. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ హ్యాస్ కమ్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్స్ వెన్ ది ఎగ్జిస్టెన్స్ హ్యాస్ రియలైజ్డ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వాయిడ్నెస్. ఉనికి శూన్యం యొక్క ఉనికిని గ్రహించి ఉనికిలోకి వచ్చింది. దీన్ని నేను చాలా సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ, మేడ మీదకి వెళ్ళి ఏమున్నాయో చూసి రావే అని పంపించింది. అర్ధరాత్రి 1 గంటకి చిమ్మ చీకట్లో పైకి వెళ్ళింది అమ్మాయి. పైకి వెళ్ళి తలుపు తీసేటప్పటికి ఒక వాయిస్ వినిపించింది,
ఇక్కడేం లేవు. ఏమో వాయిస్ వినిపించింది, ఇక్కడేం లేవు, నువ్వు ఎలవే అనిచ్చింది. కిందకి వెళ్ళి వాళ్ళ అమ్మకి, అమ్మాయి ఏం చెప్పింది, అక్కడేం లేవు, కానీ అక్కడేం లేవని గ్రహించిన వాళ్ళు ఎవరో ఉన్నారు. అంతేనా? శూన్యము ఉన్నది అంటే అర్థం ఏంటి? శూన్యంతో పాటు ఇంకేదో ఉన్నది. ఆ ఉన్నది శూన్యము ఉన్నదని గ్రహించినది. శూన్యం అంటే ఏమీ లేవు. ఏమీ లేవు అంటే అర్థం ఏంటి? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, సర్వము ఈశ్వయమే అన్నది అలా రియలైజేషన్స్ పెరుగుతూ వచ్చాయి మనకి. ఓకేనా? సో నేను ఉన్నది ఎవరు? ఉన్నది బాగానే ఉంది. ఉన్నది ఎవరు? ఆ ఉన్నది నేనే. అది రెండో ఆవిష్కరణ. ఆ ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నది? అంతటా ఉన్నది నేనే. ఎప్పటి నుంచి ఉన్నది? ఎప్పుడూ ఉన్నాను. ఎప్పటిదాకా ఉంటుంది? ఎప్పటికీ ఉంటాను. ఇది గ్రహించడమే, దీన్నే అస్థి. ఫస్ట్ మన తొలి రూపం అది. అందుకే నమస్తే నమస్తే నమస్తే. ఆ అస్తిత్వమే శాశ్వతమై కొనసాగుతుంది. ఆ అస్తిత్వమే విస్తృతమై కొనసాగుతుంది. ఆ అస్తిత్వమే విశ్వరూపమై భాసిల్లుతున్నది. అదే ఆ అస్థిదేవుణ్ణి కింద మహాశివుణ్ణి అభివర్ణించారు శ్రీ మహావిష్ణువు. ఆ అస్థిదేవుడిగా ఎవరు అభివర్ణించారు? ఎవరిని? శ్రీ మహావిష్ణువు శివ చైతన్యాన్ని అస్థిదేవుడిగా అభివర్ణించారు. నమస్తే నమస్తే నమస్తే, నమో అస్థి. వాళ్ళు ఏమంటారు? నమో అస్థి. నేను మరొకసారి చెప్తున్నా, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో అస్థి, సత్, ఉనికి. ఎందుకంటే సచ్చిదానంద గణపర బ్రహ్మ స్వరూపంలో సత్ ఇంపార్టెంట్. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఎప్పటి నుంచో ఒకటి ఉన్నది. ఎప్పటి నుంచో ఉన్నది ఓ శుభముహూర్తాన్న తానున్నానని గుర్తెరిగింది. తానున్నానని గుర్తెరగగలగటాన్నే స్పృహలోకి రావటం అంటారు. ఏమంటారు? ద కాన్షియస్నెస్ హ్యాస్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. తానున్నానని తాను గుర్తెరిగింది. తానున్నానని తాను గుర్తెరిగినప్పుడు తనకు ఒక అద్భుతమైన సత్యం అర్థమైంది. తన గురించి తాను విశ్లేషిస్తుంటే తాను ఎక్కడెక్కడ ఉన్నాను అంటే ఏ దిక్కుని వెళ్ళినా తానే ఉన్నది. ఎందుకంటే ఉన్నదే తాను కాబట్టి ఏ దిక్కుని వెళ్ళినా తానే ఉంది. ఎప్పటి నుంచి ఉన్నానంటే ఎప్పుడు తాను ఉన్నానని తెలుసుకుంది. అంతటా తాను ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. తానంతట తానుగానే అస్తిత్వంలోకి వచ్చాను. తానంతట తానుగానే అస్తిత్వంలోకి వచ్చాను. అంతేకాదు, ఏవైతే బతుకుతూ ఉన్నాయో, అంటే అస్థి అన్న స్తోమత ఉండదు వాటికి, ఏవైతే జీవిస్తూ ఉన్నాయో వాటన్నిటికీ వాటి జీవితాన్ని పరికల్పించింది కూడా నేనేనన్న మనోజ్ఞత వికసించింది. ఈ మహోన్నతమైన స్థితినే సనాతన సాంప్రదాయం అస్తిత్వాన్ని దైవంగా గుర్తెరిగింది. గుర్తుపెట్టుకోండి, గాడ్ అంటే ద ఎగ్జిస్టెన్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ బై లార్డ్ శ్రీ మహావిష్ణువు యాజ్ గాడ్. ద ఎగ్జిస్టెన్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ బై శ్రీ మహావిష్ణువు యాజ్ గాడ్. సో మనం నేర్చుకుంటున్న అంశం ఒక్కసారి ఎవరో మనిషి చెప్పాడు. అది స్వామీజీ శ్రీ మహావిష్ణువు చెప్పారయ్యా. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఒకటి చెప్తున్నానండి, మనం దేన్నైతే శాశ్వతత్వం అనుకుంటున్నామో, మనం దేన్నైతే స్వయంభూ అని అభివర్ణిస్తున్నామో, మనం దేన్నైతే దైవంగా స్తుతిస్తున్నామో, ఆ దైవం యొక్క తొలి స్థితి ఉనికి. మరొకసారి చెప్తున్నా, మనం దేన్నైతే దైవంగా సంబోధించి సర్వోత్కృష్టమైన స్థితిగా భావించి మనం మోకరిల్లుతున్నామో, ఆ దైవం యొక్క సహజ లక్షణాలు ఏంటి? శాశ్వతత్వం, అనంతతత్వం, విశ్వవ్యాప్తమై అలరారుతూ ఉండటం. ఆ దైవం యొక్క తొలి స్థితి, ఆ దైవాన్ని యొక్క తొలి స్థితి ఏంటది? అస్థి, సత్, ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఈజ్నెస్. అందుకనే శ్రీరాముడి కాలంలో కేవలం అస్తిత్వాన్ని మాత్రమే దైవంగా పరిగణించి పూజించేవారంట. ఎందుకంటే ఆ అస్తిత్వం తన్ని తాను గుర్తెరగటిన తర్వాతే
తను శాశ్వతం అని తెలుసుకుంది, తన విశ్వవ్యాప్తం అని తెలుసుకుంది, స్వయంభూ అని తెలుసుకుంది, తనంతట తానుగానే స్పృహలోకి వచ్చానని తెలుసుకుంది. సో దైవం యొక్క తొలి స్థితి అస్తిత్వం. అందుకని ఆ అస్తిత్వాన్నే దైవంగా పరిగణించారు. సో అస్తిత్వాన్ని దైవంగా పరిగణించటంలో వెనకున్న అంతరార్థం ఏంటో చెప్తూ శ్రీ మహావిష్ణువంతటి వాడు సైతం అస్తిత్వాన్ని దైవంతో సంబోధించారు, ఆ దైవాన్ని శివుడిగా సంబోధించారు, శివుణ్ణి అస్థిదేవోగా సంబోధించారు. ఎవరు? ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకున్న మహనీయుడైన శ్రీ మహావిష్ణువు అంతటోడు మనకి ఉపదేశిస్తుంటే ఆ ఉపదేశ అమృతాన్ని తెలుసుకోలేక శివుడికి విష్ణువుకి మధ్యలో మరి విభేదాలని సృష్టించి మురిగిపోయిన ఈ సమాజంలో మనం శ్రీ మహావిష్ణువు శివుణ్ణి స్తుతించిన ఆ స్తోత్రాన్ని మీకు అందించాను. ఎక్కడిది? గరుడ పురాణం 16వ ప్రకరణం 6వ శ్లోకం. ఎంత దురదృష్టకరమైన దుర్మార్గులంటే ఇంతటి మహోన్నతమైన విద్యను ఉపదేశిస్తే ఆ విష్ణు గీతని ఇళ్లల్లోకి తేకూడదని దాన్ని బహిష్కరించిన మానవ జాతిని ఏమని దూషించాలో మీరే ఒకసారి ఆలోచించండి. మొత్తం మానవ జాతి తరఫున శ్రీ మహావిష్ణువు వద్ద ప్రణవిల్లుతూ ఆ తప్పుని క్షమించమని శ్రీ మహావిష్ణువుని అభ్యర్థిద్దాము, వేడుకుందాం, ప్రాధేయపడదాం. తండ్రి, ఓ శ్రీ మహావిష్ణువా, తండ్రి నీకు ప్రణవిల్లుతున్నాం. అంతటి మహోన్నతమైన విద్యని ఉపదేశించి మానవ సంతతికి తమ ప్రియ కానుకగా మీరు గరుడ పురాణాన్ని అందించారు. మతతత్వంతో, అజ్ఞానంతో, అవిద్యతో మూర్ఖంగా వ్యవహరిస్తున్న మనిషి ఆ గరుడ పురాణాన్నే తమ ఇళ్లల్లోకి ప్రవేశించకుండా బహిష్కరించారు, నిర్దాక్షిణ్యంగా బహిష్కరించారు. అది ఘోరమైన తప్పిదం. యావత్ మానవాళి తరఫున మీకు నమస్కరించుకుంటూ హృదయంగా మా తప్పుని క్షమించమని, మాకు మరింతగా మహావిద్యని ఉపదేశించమని హృదయంగా ప్రణవిల్లుతున్నాం. జై శ్రీ మహావిష్ణువు, జై శ్రీ మహావిష్ణువు, జై శ్రీ మహావిష్ణువు. శుభం, జయవస్తు. ఇక్కడ చూడండి, శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు మాత్రం అస్తిత్వాన్ని దేవుడి కింద సంబోధించారు. శ్రీ మహావిష్ణువు అస్తిత్వాన్ని దేవుడిగా సంబోధించారు, కానీ నేను దేవుడు అని ప్రకటించుకోవాలి. అసలు వీళ్ళు కావాలని ఇచ్చేస్తారు, అల్లరి చేస్తారు, కానీ కరెక్ట్గానే ఉన్నాయి. అస్థిదేవ, తర్వాత అస్థిదేవుడు అయ్యాడు. ఎవరు? పరబ్రహ్మ స్వరూపి. అస్థిదేవుడు ఎవరు? పరబ్రహ్మ. మనం గాడ్ అనుకుంటున్నామే పరబ్రహ్మని, ఆయనే పరబ్రహ్మ. అస్తిత్వమే దైవము, ఆ దైవమే పరబ్రహ్మ. తర్వాత అతడే నిష్కళ శివ. శివుణ్ణి ఏమన్నాడు చూడండి, నిష్కళ శివ. ఈ అస్తిత్వం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? శివమైంది. ఇటు వచ్చేటప్పటికి ఈ ఓంకారం ఏమైంది? శివ. అలా ప్రయాణం చేసి ఒక నిర్దిష్టమైన స్థితికి వెళ్ళేటప్పటికి శివస్థితిగా భాసిల్లింది. శ్రీ మహావిష్ణువు ఎంత అద్భుతంగా భగవత్ తత్వం గురించి అభివర్ణించారో ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ అస్తిత్వమే దైవం అన్నారు, ఆ దైవమే పరబ్రహ్మ అన్నారు, ఆ పరబ్రహ్మే నిష్కళ శివుడు అన్నారు. ఓకేనా? మరి అస్తిత్వం మీరేనా, మీ ఇంటి పక్కోళ్ళ? సార్ మీరు ఎంత విలువైన వాళ్ళు సార్. సో ఆ అస్తిత్వాన్ని నేను, నా అస్తిత్వమే దైవం, ఆ దైవమే పరబ్రహ్మ స్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపమే నిష్కళ శివుడై, మహాశివుడై, అర్ధనారీశ్వరుడై ప్రభాసిల్లుతూ ఉన్నారు. శివోహం, శివోహం, శివోహం.
అస్తు. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు మనలో స్ఫురించాల్సిన భావుకత, ఓంకారం అన్న పుట్టినింటి నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించి శివస్థితి దాకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా ప్రయాణించి సమపార్జించుకున్న జ్ఞానాన్నంతా, చైతన్యాన్నంతా, శక్తినంతా నా వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకుంటున్నాను. నా నిజతత్వానికి, నా సహజత్వానికి నేను ప్రణవిల్లుతున్నాను అనే భావనే మీలో స్ఫురించాలి. ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు అన్య భావన మీలో లేశ మాత్రం కూడా ఏర్పడకూడదు. సో ఓంకారీశ్వరుణ్ణి అయిన నేను శివస్థితి దాకా ఎదిగి సమపార్జించుకున్న జ్ఞానాన్నంతా, చైతన్యాన్నంతా, శక్తినంతా నా వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకుంటున్న ఈ సందర్భంలో నేను నా చైతన్య స్థితులకి ప్రణవిల్లుతున్నాను. అక్కడ ఉన్న స్థితి, ఆ ఉన్నతమైన స్థితి అనుసంధానం అవటానికి దోహదపడే అద్భుతమైన విశేషమైన ప్రక్రియ. అందుకని మనం ఓం నమ శివాయ అన్న ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఒకసారి పఠిస్తూ మనం అంకురార్పణ చేద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓంకారం అనే పుట్టినింటి నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించి శివస్థితి దాకా నిరాఘాటంగా, నిర్విఘ్నంగా ప్రయాణించి సమపార్జించుకున్న జ్ఞానాన్నంతా, చైతన్యాన్నంతా, శక్తినంతా నా వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకోబోతున్నాను. ఈ నేపథ్యంలోనే ఆ ఓంకారానికి, ఆ మహాశివునికి, నేనే అయ్యున్న ఓంకారానికి, నేనే అయ్యున్న ఆ మహాశివునికి నాలోని సర్వోత్కృష్టమైన ఆధ్యాత్మిక సంస్థలన్నిటికీ, ఆధ్యాత్మిక వ్యవస్థలన్నిటికీ శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను. ఇప్పుడు నాలో కేవలం అనన్య భావనే స్ఫురిస్తుంది తప్ప అన్య భావన లేశ మాత్రం కూడా స్ఫురించట్లేదు. శివోహం, 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 శివోహం. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయస్తు, అస్తు. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. మరి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు అంతటి మహనీయుడు తన హృదయాంతరంగంలో కొలువైన శివతత్వం యొక్క విశిష్టతని, దివ్యత్వాన్ని అద్భుతంగా ఉపదేశించారు 16వ ప్రకరణం 6వ శ్లోకంలో. సో అది మరింత విపులంగా, వివరణాత్మకంగా, సంపూర్ణంగా, సమగ్రమైన అవగాహన పొందే ప్రయత్నం చేద్దాం. శుభం జయ. గరుడ పురాణం. అస్తి దేవః పరబ్రహ్మస్వరూపీ నిష్కల శివః సర్వజ్ఞ సర్వకర్త చ సర్వేశ నిర్మల అద్వయః. శ్రీ మహావిష్ణువు. చూసారా, అద్వైతం లేకుండా లేదు. ఇక్కడ అద్వయ అన్నారు, రెండవది లేనిది. రెండవది అద్వైతమే అద్వయ కదా. ఎస్. సో ఆ శివుడే సర్వకర్త, ఆ శివుడే సర్వేశ్వరుడు, ఆ శివుడే నిర్మలుడు, అంటే నిత్య నిర్దోషి. ఆ శివుడే నిత్య నిర్దోషి. శ్రీ మహావిష్ణువు
మనలోనే ఉన్న, మనమే ఉన్న, మన సహజత్వమే ఉన్న మహాశివుడి గురించి అత్యంత నిగూఢమైన తత్వాన్ని ఉపదేశిస్తున్నారు. సో ఆ మహాశివుణ్ణి మొట్టమొదటిగా అస్థిదేవుడిగా అభివర్ణించారు. ఆ మహాశివుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా అభివర్ణించారు. తర్వాత ఆ మహాశివుడే సర్వకర్తగా, సర్వజ్ఞుడిగా అభివర్ణించారు. సర్వజ్ఞుడు అంటే సర్వం యొక్క సమగ్రమైన అవగాహన కలిగిన వాడు ఆ మహాశివుడే. సో మనలో అన్నీ తెలిసినవాడు అక్కడ ఉన్నాడు, కానీ అతని గురించి మనకు తెలియపోవటం వల్ల ఇబ్బంది. మనలో సర్వజ్ఞుడు ఉన్నాడు, ఆ సర్వజ్ఞుడు మనమే, మన నిజరూపమే, కానీ ఆ సర్వజ్ఞుడి గురించి మనకు తెలియపోవడం ఇబ్బంది. సర్వం తెలిసిన ఒకడు ఉన్నాడు, కానీ ఆ సర్వం తెలిసినవాడి గురించి మనకు తెలియదు. వాడి గురించి తప్ప మిగతా అన్నీ తెలుసు. చూడండి, శివ మీరే అయినప్పుడు నిష్కళ శివ మీరు కాదా? ఏ లోకంలో ఉన్న ఆ లోకంతో లేశమాత్రం కూడా కలుషితం అవ్వని నిత్య నిర్దోషిత్వం మీది కాదా? లేశమాత్రం కూడా కలుషితం అవ్వని దివ్యత్వం మీరు కాదా? మరి మీరు నిత్య నిర్దోషులు కాదంటారా? మరి ఆ శివోహం మీరే అయినప్పుడు, శివుడు సర్వజ్ఞుడే అయినప్పుడు ఆ సర్వజ్ఞుడు మీది కాదంటారా? ఆ సర్వజ్ఞుడు మీరు కాదంటారా? మరి శివుడే సర్వకర్త అయినప్పుడు ఆ సర్వకర్త మీరు కాదంటారా? అలాగే సర్వేశ్వర, సర్వులలో ఉన్న ఈశ్వరుడు అతడే అయినప్పుడు ఆ సర్వేశ్వరుడు అనే వైభవం మీది కాదంటారా? నిర్మల అంటే ఏమాత్రం కలుషితాలతో కలుషితం అవ్వకుండా, కలుషితంగా మలినాలతో కలుషితం అవ్వకుండా నిర్మలంగా ఉండే గుణం మీది కాదంటారా? మరి అద్వయ, యునీక్నెస్, అతడు తప్ప రెండవది లేనే లేదన్న స్థోమత, సమర్థత మీది కాదంటారా అని ఒక్కసారి ఆలోచించండి. అద్వైతం అంటే నేను అనేకంలా కనిపిస్తున్నాను కానీ అనేకంగా విడిపోలేదు. దురదృష్టం ఏంటంటే శ్రీ మహావిష్ణువు అంతటా ఆయన గరుడ పురాణం 16వ ప్రకరణంలో 6వ శ్లోకంలో శివతత్వం గురించి, శివుడి యొక్క దివ్యత్వం గురించి, శివుడి యొక్క అపరిమిత తత్వం గురించి, అనంతతత్వం గురించి అంత విపులంగా వివరిస్తే, అంత వివరణాత్మకంగా వర్ణిస్తే ఇంకా శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని వీళ్ళు పోట్లాడుకోవడం ఏంటి సార్? శ్రీ మహావిష్ణువు మన హృదయాంతరంగంలో ఉన్న శివ చైతన్యాన్ని ఏమని అభివర్ణించారు? అస్థిదేవుడని, పరబ్రహ్మ స్వరూపమని, నిష్కళ శివుడని, అంటే నిత్య నిర్దోషి అని, మానవత్వానికి సంబంధించిన మలినాలేవి అతన్ని తాకవని, తర్వాత అతడే సర్వజ్ఞుడని, అతడే సర్వకర్త అనియు, అతడే సర్వేశ్వరుడనియు, అతడే నిర్మలుడనియు, చక్కగా అద్వయ, అతడు తప్ప మరొకటి విశ్వంలో అద్వయ, ఇది మాత్రమే నేనంటే నువ్వు కానిది ఇంకోటి ఏదో ఉన్నట్టేగా. సో అద్వయ, శివుడు కానిదంటూ విశ్వంలో మరొకటి లేనే లేదని అలనాడే గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు అత్యంత అద్భుతంగా ఉపదేశిస్తే, మరి గరుడ పురాణంలో 16వ ప్రకటనలో 6వ శ్లోకం ఇంత మహనీయంగా ఉందంటే, మరి గరుడ పురాణం ఎంత అద్భుతమైన సుజ్ఞానాన్ని మానవాళికి అందించిందో దాన్ని ఇళ్లల్లో కూడా తేకుండా బహిష్కరించి మనం ఆ గురువు పట్ల ఎంత దారుణంగా వ్యవహరించామో ఇప్పటికైనా తెలుసుకోండి, మేల్కోండి. శుభం జయవస్తు. మరి మీ ముందు 2 అద్భుతమైన శ్లోకాలు ఉంచడం జరిగింది శివుడి యొక్క విశిష్టతను మీకు తెలియచేయటానికి. మొట్టమొదటి శ్లోకంలో ఆత్మే శివుడు, శివుడే ఓంకారము, ఓంకారమే అద్వైతము అని తెలియజెప్పడం జరిగింది. దీంట్లో ఆ మహాశివుడి యొక్క ఒక్కొక్క లక్షణం చెప్పి ఆ ఒక్కొక్క లక్షణం స్వయంగా మీదేనని తెలియచెప్పడానికి ప్రయత్నం జరిగింది. అంతేనా? మరి మీరు ఆత్మ లేకపోతే ఇంకేదైనా? ఆత్మ అంటే మీరే శివుడా కాదా? మీలో ఉన్న శివతత్వం యొక్క లక్షణాలైన అవన్నీ. మరి మీరు అంతటి విలువైన వాళ్ళు, కానీ ప్రాబ్లం ఏంటి? కానీ ప్రాబ్లం మీ మదరు, ఫాదరు ఇద్దరు మలయాళీస్ అనుకుందాం. మీ మదరు, ఫాదర్ ఇద్దరు మలయాళీస్, కానీ చిన్నప్పుడే మిమ్మల్ని
ఆంధ్రాలో పెట్టేశారు. మీ బ్రెయిన్ అంతా శుద్ధ తెలుగు ఉన్నది, కానీ మీ మదర్ ఫాదరు శుద్ధ మలయాళీలు. ఓకేనా? కానీ మీ బ్రెయిన్లో మలయాళం అనే లాంగ్వేజ్ లేదు. మీకు మాట్లాడటం సాధ్యం అవుతుందా? అలాగే మన బ్రెయిన్లో మన నిజమైన స్వయం యొక్క ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఎక్స్టెంట్కే మన దివ్యత్వాన్ని ఎక్స్ప్రెస్ చేయటం సాధ్యమవుతుంది. అందుకే జ్ఞానం అంత మహోన్నతమైనది. అర్థమైందా? ఎగ్జాంపుల్తో, మదరు ఫాదరు ఇద్దరు మలయాళీసే, కానీ ఈ పాపని చిన్నప్పుడే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశారు ఆంధ్రాలో. ఆ అమ్మాయి బ్రెయిన్లో మలయాళకి సంబంధించిన ఏమీ తెలియదు, ఒక్కsti కూడా తెలియదు. మరి చెప్పండి, ఆ బ్రెయిన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే కదా ఆ అమ్మాయికి ఆ పట్టు వచ్చేది. మనమే దైవాలైనా మన దేహంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రెయిన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఓన్ చేసుకోగలుగుతాం. ప్రతివాడి హృదయ ఆవరణలో ఆత్మ చైతన్యం కొలువయ్యే ఉన్నది, కానీ ఇక్కడున్న ఆత్మ చైతన్యం గురించి సమాచారం ఇక్కడున్న మస్తిష్క కణజాలాలలో లేదు. సో ఇక్కడున్న సుజ్ఞానం యొక్క సమాచారాన్ని ఇక్కడ ప్రతిష్ఠితం చేసే ఒక పైప్ లైన్ని గురువు అంటారు. గురువు నీలో లేనిది నీవు కానిది ఏం పెట్టట్లా. గురువు నీలో లేనిది నీవు కానిది ఏం చెప్పట్లా. నీవే అయి ఉన్నది, నీ సహజత్వమే అయి ఉన్నది, నీ బ్రెయిన్లో లేనిది బ్రెయిన్లో పెడుతున్నారు. ఒక ఆత్మలో జ్ఞానం ఉన్నది, కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం మనిషికి లేదు. ఆత్మలో జ్ఞానం ఉందా లేదా? అందుకే 4వ అధ్యాయం 27వ శ్లోకంలో చాలా క్లియర్గా చెప్తాడు, జ్ఞానముతో ప్రకాశితమవున ఆత్మ అని ఉంటుంది. ఎప్పుడు ఆత్మకి జ్ఞానానికి విడదీయరాని బంధం ఉంటుంది. దేనికి? చైతన్యానికి ఆత్మకి. చైతన్యం అంటే జ్ఞానమే. ఇక్కడుంది అంతా, కానీ దీని ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి తీసుకురాగలిగే పైప్ లైన్ని గురువు అంటారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక అడుగు ముందుకేయండి. ఇప్పటికైనా మీ దివ్యత్వాన్ని, మీ నిజతత్వాన్ని మీరు విస్మరించిన మీ దివ్యత్వాన్ని ఇక విశ్రమించకుండా స్మరించమని వేడుకుంటున్నా. శుభం చేయవచ్చు. సో ఇది కూడా అర్థమైంది కదా? క్లియరా? మహావిష్ణువు చెప్పినా మిమ్మల్ని ఇంకా మీరు అనుమానిస్తారా? మీరే శివుడని అంగీకరిస్తున్నారా? ఎందుకు? నేను నమ్మేవాడిని కాదండి. మొన్నటిదాకా మాండుక్యోపనిషత్తులో 12వ శ్లోకంలో 2వ పంక్తిలో చాలా విపులంగా చెప్పారు సార్. ఆత్మే శివుడని, శివుడే ఓంకారమని, ఈ ముగ్గురు యొక్క దృక్కోణమే అద్వైతం అని. కాబట్టి నేను ఆత్మనని, ఆత్మే శివుడని నేను నమ్ముతున్నాను. ఆ శివుని యొక్క లక్షణాలు శ్రీ మహావిష్ణువు చెప్పారు సార్. కాబట్టి ఆ లక్షణాలన్నీ నా నిజతత్వమైన ఆత్మ చైతన్యానికి వర్తిస్తాయని కూడా నేను ఇందు మూలముగా విశ్వసిస్తున్నాను, తీర్మానించుకుంటున్నాను అని అనగలుగుతారా? అయితే ఒకసారి తీర్మానం చేసుకుందాం. మాండుక్యోపనిషత్తు పుష్కర శ్లోకాలతో పరిపుష్టమై ఉన్నది. మరి ముఖ్యంగా మాండుక్యోపనిషత్తులో చిట్ట చివరి శ్లోకంలో మహర్షి అద్భుతమైన సుజ్ఞానాన్ని సుబోధనాత్మకంగా ప్రబోధించారు. నేను ఆత్మ చైతన్యాన్నని, ఆత్మ చైతన్యమే మహాశివుడని, ఆ మహాశివుడే ఓంకారీశ్వరుడని, ఆ ఓంకారీశ్వరుడి యొక్క దర్శనమే దార్శనికతే అద్వైతమని సవివరంగా వివరించారు. అప్పుడే నాకు నా గురించి అప్పటిదాకా తెలియని ఓ సత్యం తేటపడింది. నా మనస్సు కుదుట పడింది. నాలోని అసురుడు సంహరించబడ్డాడు. శివోహం 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 అని సింహగర్జన చేయనారంభించాను. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రాన్ని
హృద్యంగా పఠించనారంభించాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నా హృదయాంతరంగంలో భావుకతని సుశబ్ద స్వరంగా మలచి ఉచ్చరించనారంభించాను. ఈ సంభ్రమాశ్చర్యాలలో ఉబ్బి తబ్బిబ్బులవుతున్న తరుణంలోనే శ్రీ మహావిష్ణువు ముచ్చటగా నా ముందు ప్రత్యక్షమై నాకు గరుడ పురాణంలోని చిట్ట చివరి ప్రకరణమైన 16వ ప్రకరణంలో 6వ శ్లోకాన్ని నాకు ఉపదేశించారు. ఆ మహాశివుడే అస్థిదేవుడని, ఆ మహాశివుడే పరబ్రహ్మ స్వరూపమని, అతడే నిష్కళ శివుడని, అతడే సర్వజ్ఞుడని, అతడే సర్వకర్త అనియు, అతడే సర్వేశ్వరుడనియు, అతడే నిర్మల హృదయుడనియు, అతడే అద్వయుడనియు అద్భుతంగా ఉపదేశించారు. నాలోని నేనే అయి ఉన్న శివతత్వానికి ఏ హద్దులు లేవు, పంచభూతాలకి అతీతమైనది, మానవత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలకి అతీతమైనది మహాశివుడి యొక్క తత్వం. పంచభూతాల్ని శాసించగలిగే సమర్థత కలిగి ఉన్నది. నాలోని నేనే అయ్యున్న నా నిజతత్వం యొక్క, నా శివతత్వం యొక్క సహజత్వం. ఇలా మార్ధవముని శ్రీ మహావిష్ణువు నన్ను హక్కున చేర్చుకుని అత్యంత నిగూఢమైన తత్వజ్ఞానాన్ని ఉపదేశించి నన్ను మానవుడి నుండి మాధవుడిగా, మనిషి నుండి మహర్షిగా, త్రిపుటి నుండి బహుముఖ కోణం నుండి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞుడిగా, జితేంద్రియుడిగా, ఇంద్రియలోలుడు నుండి జితేంద్రియుడిగా, పశుత్వం నుండి పశుపతిగా తీర్చిదిద్దారు. అందుకే ఆ శ్రీ మహావిష్ణువుకి, ఆ మార్ధవ మునికి నమస్కరించుకుంటున్నాను. ఇంతటి బుద్ధి కుశలతను నాకు ప్రసాదించిన గురువరేణ్యుడైన శ్రీరామచంద్రమూర్తికి శిరస నమామి, మనస స్మరామి అన్న చందంగా, వినయంగా, విధేయతతో ప్రణవిల్లుతున్నాను. అస్తు. నమస్తే, 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 నమస్తే. జయోస్తు. ప్లీజ్ బి సీటెడ్. మనం మనలో ఉన్న హృదయాంతరంగంలో కొలువైన మహాశివుడి కోసం ఇది అంకితం చేసుకున్నాం. కాబట్టి మనం శ్రీరాముడు మహాశివుడి గురించి ఉపదేశించిన మన గ్రంథం మీ అందరికీ చాలా సుపరిచయం. మేకింగ్ కాంటాక్ట్. నిజంగా నా మటుకు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ గ్రంథంలో ఉన్న 4 ముక్కలు గరుడు వేగంతో ఒక్కసారి ముందుకెళ్ళిపోయేటట్టుగా చేస్తాను. ఒక్కసారి నేను క్లియర్గా చెప్పుకోగలను. ఈ గ్రంథంలో ఉన్న సుజ్ఞానం నా మస్తకంలోకి ప్రవేశించకముందు నా ఆధ్యాత్మిక పరిణితి ఏంటి, ఈ గ్రంథంలోని సుజ్ఞానం నా హస్తగతం అయిన తర్వాత నా ఎదుగుదల ఏంటనేది వైయక్తికంగా నేను అనుభవించి చెప్తున్నా. నేను అందుకే దాచుకోవటం ఇష్టం లేక నేను చాలా విపులంగా వివరంగా వివరించడం జరిగింది. సో మేకింగ్ కాంటాక్ట్ అనే ఈ చిన్ని బుల్లి గ్రంథంలో తొలి ప్రకరణం యొక్క శీర్షిక
అద్భుతమైన ఆధ్యాత్మిక వేద సిరిని మనకు అందివ్వగలుగుతుంది. ఆ శీర్షికని జస్ట్ మీరు గుర్తు తెచ్చుకుంటుంటే దాంట్లో ఉన్నవన్నీ మీకు స్మరణలోకి వస్తాయి. అవర్ సోల్స్ మిషన్ ఈజ్ ది ఎవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మీరు చదివినప్పుడల్లా మీలో స్ఫురించాల్సింది మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న మన నిజతత్వమే అయిన ఆత్మ చైతన్యం భూతలానికి ఏదో యాదృచ్ఛికంగా రావట్లేదు. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసమే వస్తుంది. ద గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ కాన్షియస్నెస్, ద సో కాల్డ్ సోల్, ఈజ్ నాట్ వేవరింగ్ ఆన్ దిస్ టెరా పర్పస్లెస్లీ. Every time the soul visits this terra, it has a grandest reason to be accomplished. So, the grandest beautiful consciousness is visiting this terra purposefully. It has a specific purpose to be accomplished. And that purpose is not physical purpose. అది భౌతికమైన లక్ష్యం కాదు, ఒక ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంట? ద ఇవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. మన శరీర తత్వాన్ని సైతం శివతత్వంగా మలచడానికే ఆ మహాశివుడు ప్రతి జన్మలో చేస్తున్న ఏకైక లక్ష్యం. సో ఇవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్, శరీర తత్వాన్ని శివతత్వం దాకా ఉద్ధరించడానికే ఆత్మ చైతన్యం యొక్క ప్రయత్నం. ఇంకా చెప్పాలంటే మనలోని 7, 6, 5 చైతన్య స్థితుల్ని, మనలోని 4వ చైతన్య స్థితి, మనలోని 3, 2, 1 చైతన్య స్థితుల ద్వారా అభివ్యక్తీకరింప చేయటానికి ప్రయత్నిస్తుంది. శరీరతత్వాన్ని శరీరతత్వంగా పుట్టడం శరీరతత్వంగా పుట్టింది, కానీ వికసించి భూతలం నుంచి వీడ్కోలు పలుకుతున్నప్పుడు శివతత్వంగా అది భూతలం నుంచి నిష్క్రమించాలి. అది వ్యూహం. ఏమై క్లియర్? అంతే. తల్లిదండ్రుల సోనిత శుక్ల కణాల సంగమంలో నుంచి అతి సాధారణమైన శరీరంగా పుట్టి ఆ శరీరం శివతత్వంగా వికసించాలంట. అంటే శరీరంలో శివుడు సజీవంగా నడయాడాలి. అప్పుడు ఆ మహాశివుడు తన భావుకతని అభివ్యక్తీకరించాలనుకున్నప్పుడు మరో దేహాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కావున శరీరతత్వాన్ని శివతత్వంగా మలచటానికే ఆత్మ చైతన్యం ఇన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేస్తుంది. అది ఎలా సాధ్యం? మానవ మస్తిష్కంలో శివుని యొక్క సమగ్రమైన అవగాహనని అనుష్ఠానం చేయటం ఒక్కటే దానికి మార్గం. ద వన్ అండ్ ఓన్లీ వే అవుట్ ఇస్ దట్. ఏమై క్లియర్? ఈ గ్రంథంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న మన నిజతత్వమే ఉన్న మహాశివుడు అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అంటే శరీరానికి మాత్రమే లింగ వ్యవస్థ వర్తిస్తుంది, కానీ శరీరానికి అతీతమై ఉన్న మహాశివుడిలో 2 లింగ వ్యవస్థలు సమాంతరంగానే సమపాళ్లలోనే నిక్షిప్తమై ఉంటాయి. ఆ మహాశివుణ్ణి పురుషుడని కానీ ఆ మహాశివుణ్ణి స్త్రీ అని కానీ వర్ణించడం అసాధ్యం. ఎందుకంటే 2 లింగ వ్యవస్థల యొక్క తత్వములు ఆయనలో సమపాళ్లలోనే నిక్షిప్తమై ఉంటాయి. ఆయన అర్ధనారీశ్వరుడు. దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచియస్ మూమెంట్స్. ఇట్ ఈస్ వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్ విత్ ద డివైన్ ఫోకస్ అబౌట్ ది ట్రిబులేషన్ ఆఫ్ యువర్ హ్యుమానిటీ, అండ్ దట్ ఈస్ వాట్ అలౌస్ ద సోల్ అండ్ ద స్పిరిట్ అండ్ ఫైనల్లీ ది బాడీ టు సోర్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్. ఇఫ్ యూ మిస్డ్ ఇట్ వీఆర్ రిగ్రెట్ఫుల్. ఈ ఒక్క ప్రవచనం చాలు ఈ గ్రంథం ఎంత మహోన్నతమైందో. దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచియస్ మూమెంట్స్ where you have lifted your love with the divine focus above all the human tribulations. It is where the spirit, the soul, finally the embodiment, will enjoy the state of bliss. If you missed it, we are regretful. Those are considered as righteous moments. First ఏంటి? ఈ జన్మలో నువ్వెన్ని పుణ్యాలు చేసినా, ప్రతి గురువు దగ్గరికి వెళ్ళింది, ప్రతి గుడికి వెళ్ళింది, పుణ్య కార్యక్రమాలు అన్నీ చేసింది. 140 ఏళ్ళకో 45 ఏళ్ళకో ఒక్కసారి కుంభమేళా వచ్చినా ఈవిడికి సంవత్సరానికి 2 సార్లు వస్తాం. వెళ్ళటం, మునగటం, రావటం. ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా, ఎంత సిరి సంపదలు సంపాదించినా
ఎంత నువ్వు దేశభక్తుడిగా జీవించినా ఇవేవి ఆధ్యాత్మికతలో ధర్మబద్ధమైన జీవితాలుగా పరిగణింపబడవు. ఇవన్నీ ఆధ్యాత్మికతలో ధర్మబద్ధమైన జీవితాలుగా పరిగణింపబడవు. దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచియస్ మూమెంట్స్. ఏ జన్మని ధార్మికమైన జన్మగా, ధర్మబద్ధమైన జన్మగా పరిగణింపబడుతుందంటే వేర్ దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచియస్ మూమెంట్స్. ఎప్పుడు? ఇట్ ఈస్ వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్. ఇట్ ఈస్ వేర్ అంటే మహాశివుడికి మరొక పేరు ప్రేమ. ప్రేమ అంటే రెండింటిని అనుసంధానం చేసే అనుసంధానకర్తని ప్రేమ అంటాడు. అతి సాధారణమైన పదార్థాన్ని అసాధారణమైన పరమాత్మతో అనుసంధానం చేయగలిగే అనుసంధానకర్త మహాశివుడు. కాబట్టి మహాశివుడికి మరొక పేరు ప్రేమ. హృదయంలో ఉంటాడుగా. హృదయం అంటే ఏం సింబలు? లవ్ సింబల్. సో మహాశివుడి యొక్క సింబల్ ఏంటి? లవ్ సింబల్. ఇట్ ఈస్ వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్ అంటే ఈ హృదయాంతరంగంలో అవ్యక్తంగా అంతర్గర్భితంగా ప్రేమకు ప్రతీకాత్మకంగా నిలిచిన ఆ మహాశివుడి యొక్క తత్వాన్ని నీ మస్తిష్క కణజాలాల్లో అనుష్ఠానం చేసి అభివ్యక్తీకరించని ఆరంభించటమే ఇట్ ఈస్ వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్ అన్న పదానికి అర్థం. ఓకేనా? ఇట్ ఈస్ అంటే ఏంటి? ఈ జన్మలో నువ్వు ఎన్ని ఘనకార్యాలు చేసినా those are considered as righteous moments. It is where you have lifted your love with the divine focus. ఏ ఫోకస్తో? హ్యూమన్ ఫోకస్. నేను మనిషినన్న ఫోకస్తోనా, నేను దైవాన్నన్న ఫోకస్తోనే? నేను దైవాన్నన్న ఒక దృక్పథంతో మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న మహాశివుని యొక్క తత్వాన్ని వెలికి తీసి మస్తిష్క కణజాలాల్లో అనుష్ఠానం చేసుకోగలగాలి. అది చెప్పింది ఆయన. Those are considered as righteous moments. It is where you have lifted your love with the divine focus. అప్పుడు చూడండి, above all the tribulations of humanity. ఆ నేపథ్యంలో మనిషికి సంబంధించిన ఎన్నో ఈతి బాధలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఎదురీతలు వచ్చాయి. వేటిని పరిగణించకుండా నీ చూపు గురి నీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుని యొక్క తత్వాన్ని మీ మస్తిష్క క్షేత్రంలో అనుష్ఠానం చేయటం అనే ఏకైక అంశం మీదే నీ ధారణంతా నిలిచి ఉంటే అప్పుడు మహదానందం అంట. అప్పుడు మహదానం అంట. Those are considered as righteous moments. It is where you have lifted your love with the divine focus above all the tribulations of humanity, and that is what allows the soul and the spirit and finally the body to soar in what is called state of bliss. అప్పుడు మొట్టమొదటిగా నీలో ఉన్న పరమాత్మ, ఆ తర్వాత ఆత్మ చైతన్యం, చివరికి నీలోని శరీరతత్వం మూడు కూడా ఆ బ్రహ్మానంద పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటాయంట. ఆ బ్రహ్మానంద పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటాయంట. అక్కడ దాకా మరొకసారి చెప్తుంది. దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచియస్ మూమెంట్స్ అన్నప్పుడు ఈ జన్మలో మీరు ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, జన్మాంతరాల్లో మీరు ఎంత పుణ్యాత్ములుగా జీవించినా, ఎన్ని ఘనకార్యాలు చేసినా, మీ దేశం కోసం మీ ప్రాణాలను అర్పించిన, సమాజం ఉద్ధరణ కోసమే మీరు జీవించిన, వైజ్ఞానపరంగా ఎన్ని ఆవిష్కరణలు మీరు ఆవిష్కరించిన, ఇవేవి ఆధ్యాత్మికతలో ధర్మబద్ధమైన జీవితాలుగా పరిగణింపబడవు. ఇవేవి ఆధ్యాత్మికతలో ధార్మికమైన జీవితాలుగా, ధర్మబద్ధమైన జీవితాలుగా పరిగణింపబడవు. వేటిని అసలు పరిగణించరు. సో ఇక్కడ మనం ఘన విజయాలు సాధించి నేనేదో ఘనకీర్తిని సాధించాను అనుకుంటాం, కానీ అవి ఆధ్యాత్మిక యొక్క దృక్కోణంలో అవేవి ధర్మబద్ధమైన జీవితాలుగా, ధార్మికమైన జీవితాలుగా పరిగణింపబడవు. మరి ఏ జన్మని ధర్మబద్ధమైన జీవితంగా పరిగణింపబడుతుంది? ఏ జన్మ నీకు ధార్మికమైన ఘన విజయాన్ని సాధించినట్లుగా భావింపబడుతుంది? ఏ జన్మలో అయితే నువ్వు అంతర్ముఖుడై నువ్వు నేనే దైవం అన్న దృక్పథంతో నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న ప్రేమకి ప్రతీకాత్మకంగా నిలిచిన మహాశివుణ్ణి వెలికి తీసి ఆవిష్కరించి అతడి శివతత్వాన్ని నీ మస్తిష్క కణజాలంలో అనుష్ఠానం చేసుకుని అభివ్యక్తీకరించని ఆరంభిస్తావో, ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో మానవత్వానికి సంబంధించిన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురీతలు ఇచ్చినా వాటన్నిటినీ ఎదిరించి లేశమాత్రం కూడా నీ ధోరణిని మలుచుకోకుండా ఈ ఆధ్యాత్మిక లక్ష్యం వేపే నువ్వు అంకితం చేసావో, అప్పుడు నీ హృదయాంతరంగంలో కొలువైన పరమాత్మ, మొట్టమొదటిగా పరమాత్మ
ఆ తర్వాత ఆత్మ, ఆ తర్వాత చిట్ట చివరగా నీలోని నీ శరీర తత్వంలోని ప్రతి అణువు ఆ బ్రహ్మానంద పారవస్యంలో ఓలలాడుతూ ఉంటారు అనేది ఇక్కడ దాకా నేను చెప్పింది. ఇఫ్ యు మిస్డ్ ఇట్ యు ఆర్ రిగ్రెట్ఫుల్. నాయనా, నేను ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాల నుంచి నిరీక్షించి అనూహ్యంగా ఒక స్త్రీమూర్తి దేహ మాధ్యమంలోకి ప్రవేశించి మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని తత్వరహస్యాలన్నిటినీ శుభోదనాత్మకంగా ప్రబోధిస్తూ ఉంటే, నారీకేళి పాకాన్ని మలచి కదలీ పాకంగా మలచి మీకు అందిస్తుంటే, ఈసారి కూడా నువ్వు కుంటి సాకులు వలన నువ్వు ఈసారి కూడా నీకు అందుబాటులోకి వచ్చిన బ్రహ్మానంద పారవస్యానికి, నీకు అందుబాటులోకి వచ్చిన ఆధ్యాత్మిక ఘన విజయానికి నువ్వే సహకరించకుండా ఈ తరలి వచ్చిన ఈ మహా అద్భుతమైన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేకపోతే, గురువరేణ్యుడు అయిన శ్రీరామచంద్రుడు అంటున్నారు, ఏం చేయమంటారు? మీకోసం హృదయంగా ఏడుస్తూ ఒక కంటి వెంటన ఒక కన్నీటి చుక్క కార్చడం తప్ప నేనేం చేయగలనని అడుగుతున్నారు. ఇఫ్ యు మిస్డ్ ఇట్ వీఆర్ రిగ్రెట్ఫుల్. సో దీంట్లో బ్రహ్మానంద పారవస్యం గురించి చెప్పారు, స్పిరిట్, సోల్, ఎంబాడిమెంట్ అనే ఆర్డరు చెప్పేశారు, తర్వాత అంతర్ముఖుడు అవటం గురించి చెప్పారు, తర్వాత శివుణ్ణి వెలికి తీయటం గురించి చెప్పారు, ఏ స్థితిలో వెలికి తీయాలో చెప్పారు, అలాంటప్పుడు జరుగుతున్న నేపథ్యాలు ఎలా అవరోధాలుగా ఉంటాయో చెప్పారు, ఆ అవరోధాలను ఎలా అధిగమించగలగాలో చెప్పారు. అప్పుడు బ్రహ్మానంద పారవస్యాన్ని చవి చూడటం జరుగుతుందని చెప్తున్నారు. So, we are going to begin then this morning prior to this drawing, and we are going to talk about that which is termed the enigma soul. ఎనిగ్మా సోల్ ఒకసారి రాసుకోండి. అది నేను ఎన్నోసార్లు మీకు విన్నవించుకున్నాను. ఉపగ్రహాలని ఆవిష్కరించిన మేధావులు సైతం ఉపనిషత్తుల్లో ఉన్న తత్వరహస్యాలని అర్థం చేసుకోలేకపోయారని. అలాగే ఎనిగ్మా సోల్ అన్నప్పుడు మానవ మేధస్సు భౌతిక పరంగా ఎంత వికసించినా అతడికి ఇంకా ఆత్మ చైతన్యం ఒక నిగూఢమైన తత్వమే, ఇంకా అతడికి ఒక అంతు చిక్కని ప్రహేళికే, ఇంకా అతడికి ఓ అంతు చిక్కని ప్రహేళికే. ఇప్పటిదాకా మనిషికి ఆత్మ చైతన్యం ఓ అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోయింది. ఇంత సుమేధ కలిగిన మనిషి కూడా భౌతికంగా ఇంత వికసించిన తర్వాత కూడా సాంకేతిక పరంగా వైజ్ఞానిక పరంగా ఇంత ఎదిగిన మనిషికి అంతు చిక్కనటువంటి ఒక ప్రహేళిక ఎప్పుడు కూడా ఆత్మ చైతన్యమే. ఏ ఆత్మ లేకపోతే శరీరం ఉండదో, ఏ ఆత్మ లేకపోతే మస్తిష్కం పనిచేయదో, ఆ ఆత్మ మస్తిష్కానికి ఎప్పుడు అంతు చిక్కల. ఏ ఆత్మ లేకపోతే కళ్ళు చూడలేవు, కానీ ఆ కళ్ళు మాత్రం ఎప్పుడు ఆత్మని చూడలేదు. అందుకనే మనిషికి ఎప్పుడు ఆత్మ ఒక విడ్డూరమే, వెంతే, అందని ద్రాక్ష పండే, తర్వాత ఒక ప్రహేళికగానే మిగిలిపోయింది అనేది ఎనిగ్మా సోల్ అన్నప్పుడు అది ఆ ఎనిగ్మా సోల్ని వివరిస్తాను అని ఆయన వివరణాత్మకంగా మొదలుపెట్టారు. మన అదృష్టం ఏంటంటే శివుడి గురించి శ్రీ మహావిష్ణువు చెప్పింది నేర్చుకున్నాం, శివుడి గురించి మార్ధం ముని గురించి చెప్పింది నేర్చుకున్నాం, ఇప్పుడు శివుడి గురించి శ్రీరాముడే స్వయంగా ఉపదేశిస్తుంది నేర్చుకుంటున్నాం. ఇంతటి కన్నా సౌభాగ్యమే ఉంటుంది. రైట్, ఇప్పుడు చదువు. And if you take a clean piece of paper, and the greatest symbol for the soul at this start is a book, and if you drew a book, and then the book, it is called the Book of Life. That is the title, your book of life. సో ప్రాథమిక దశలో అత్యంత నిగూఢమైన ఆత్మతత్వం గురించి తెలుసుకునేటప్పుడు మీరు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు సరిగ్గా మీకు అవగాహన రావాలంటే ఆత్మ చైతన్యాన్ని ఓ అద్భుతమైన గ్రంథంగా దర్శించండి. ఆత్మ చైతన్యాన్ని ఒక అద్భుతమైన దివ్య గ్రంథంగా దర్శించి ఆ గ్రంథానికి శీర్షిక ఏం పెట్టుకోవాలంటే నా జీవిత గ్రంథం అని మీరు దానికి నామాంతరం గావించండి. సో ఆత్మ చైతన్యానికి ఏమని పెట్టుకోవాలి? నా జీవిత గ్రంథం. మరొకసారి చెప్తున్నా, శ్రీరామచంద్రుడు మహోన్నతమైన శివుడి గురించి ఉపదేశిస్తూ మనిషికి మహాశివుడు ఎప్పుడూ ఒక ప్రహేళికగానే మిగిలిపోయారని చెప్తూ
ప్రాథమిక దశలో మీరు ఇంకా ఆత్మ ఆవరణలోకి ప్రవేశిస్తున్న తొలినాళ్లలో మీకు ఆ విషయం సరిగ్గా అర్థం అవ్వాలంటే ఆత్మ చైతన్యాన్ని మీరు ఒక గ్రంథంగా దర్శించండి. ఆ గ్రంథం యొక్క శీర్షిక ఏం పెట్టుకోవాలి? నా జీవిత గ్రంథం అని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? నా జీవిత గ్రంథం. ఓకేనా? రైట్. ఎస్. And the first 36 pages of that book of life are going to fall under the heading of Involution, the journey into Mars or the fall of angels. ఆ గ్రంథాన్ని కరెక్ట్గా 36 పేజీలు అంటే 36వ పేజీ కాదని, ఆ గ్రంథంలో సగభాగాన్ని ఈ రీతిగా నామాంతరం గావించండి, మరో అర్ధ భాగాన్ని మరో రకంగా నామాంతరం గావించండి. మొదటి ఆ గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా అమర్చుకోమన్నారు? 2 భాగాలుగా అమర్చుకోమన్నారు. అమరికలో మొట్టమొదటి భాగాన్ని ఈ శీర్షికలతో దర్శించమన్నారు. ఇది తెలియటం వల్లే మనకు గందరగోళాలు లేవు. మిగతా వాళ్ళందరికీ ఇది చెప్పకుండా మిగతా చెప్తూ ఉంటారు. సెకండ్ పార్ట్ ముందు చెప్తారు. అప్పుడు ఏమర్థం అవుతుంది మనకి? ఈ నియతియే శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం. ఆ నియతి ఆర్డర్ ప్రకారం చెప్తారు. ఎనిగ్మా సోల్, ద జర్నీ ఇంటూ మాస్ ఆర్ ది ఫాల్ ఆఫ్ ఏంజల్స్, ఇన్వల్యూషన్. సో మన ఆత్మ చైతన్యాన్ని తొలినాళ్లలో ఒక మహాదివ్య గ్రంథంగా దర్శించమన్నారు. ఆ మహాగ్రంథం యొక్క శీర్షికని నా ఆత్మ కథాసుధా, నా మహితా చరిత, నా జీవితం అని నామాంతరం గావించమన్నారు. ఆ గ్రంథాన్ని 2 విభాగాలుగా అమర్చుకోమన్నారు. అమరిక అయిన తర్వాత మొట్టమొదటి విభాగాన్ని ఇన్వల్యూషన్గా నామాంతరం చేయమన్నారు. ఇన్వల్యూషన్ లేదా ద జర్నీ ఇంటూ మాస్, పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయి దాకా భగవంతుడు చేసిన ప్రయాణం. ద జర్నీ ఇంటూ మాస్, పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయి దాకా దిగి వచ్చిన వయనం అని పెట్టుకోమన్నారు. లేకపోతే ద ఫాల్ ఆఫ్ ఏంజిల్స్, దిగి వచ్చిన దేవుడు. ఫాల్ ఆఫ్ ఏంజిల్స్ అంటే పడిపోయిన దేవుళ్ళు కాదు, అవతరించిన దేవుళ్ళు. అవతరించడం అంటే దిగి వచ్చిన దేవుళ్ళు. పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయి దాకా దిగి వచ్చిన వైనం. ఆత్మ చైతన్యం మానవుడికి ఎప్పుడు ఒక ప్రహేళికగానే మిగిలిపోయింది. ప్రహేళిక అంటే ఫజిల్గానే మిగిలిపోయింది, ఒక ల్యాబ్రింత్ లాగానే మిగిలిపోయింది. ల్యాబ్రింత్ అంటే పద్మవ్యూహంలాగానే మిగిలిపోయింది. లోపలికి వెళ్తున్నాడు కానీ బయటికి రావటానికి కుదరట్లా. అలాంటి చిక్కుముడి అయిన ఆత్మతత్వాన్ని నేను చక్కగా ఉపదేశిస్తానని శ్రీరాముడు సెలవిస్తూ, ప్రాథమిక దశలో ఆత్మతత్వాన్ని ఓ మహాగ్రంథంగా దర్శించండి. ఆ గ్రంథాన్ని 2 అంతర్విభాగాలుగా అమర్చుకోండి. మొదటి అంతర్విభాగాన్ని ఇన్వల్యూషన్గా నామాంతరం గావించండి. ఇన్వల్యూషన్ అంటే పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దేవదేవుడు దిగి వచ్చిన వైనంగా అభివర్ణించుకోండి. లేకపోతే అవతరించిన దైవాలు అని నామాంతరం గావించండి అని చాలా విపులంగా వివరణాత్మకంగా తెలియజెప్తున్నారు. ఎందుకు సార్ దాంట్లో అంత ఇంపార్టెన్స్ ఏముంది సార్ అంటే, ఇక్కడే మీకు తెలిసిపోతుంది కదా మీరు ఈ భూతలానికి సంబంధించిన వాళ్ళు కాదని, మీరు దివ్యలోకాలకు సంబంధించిన వాళ్ళని. దివ్యలోకాలకు సంబంధించిన మీరు కొన్ని ప్రత్యేకమైన కారణాల వలన భూతలానికి దిగి వచ్చిన వారని, మీలో ఎవరు మగపిల్లలు లేరని, అందరూ ఆడపిల్లలేనని తెలియట్లేదు సార్. మీరు ఏడపిల్లలా ఆడపిల్లలా? The book of life is a handbook, if you will, for purposeful creation. Purposeful creation. The preface page to the first 36 pages will read, enacting the creative law, fulfilling the mission to make known the unknown. Herein are recorded forever and ever the events and adventures of my journey. Enacting the creative law. రెండోది టు మేక్ నోన్ ది అన్నోన్. సో మొదటి భాగానికి మీరు అమర్చిన మొదటి భాగానికి మరొక పేరు కూడా పెట్టుకోవచ్చు అన్నారు. ఏంటంటే ఎనాక్టింగ్ ద క్రియేటివ్ లా అంటే ఏంటి? దేవదేవుణ్ణి అయిన నేను నా సహజత్వమైన సృజనాత్మక శక్తిని వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకోవటానికి చేసిన ప్రయత్నమే ఇన్వల్యూషన్. వినియోగించుకోవటానికి చేసిన ప్రయత్నమే ఇన్వల్యూషన్. ఏంటి? ఒక పుష్పానికి సుగంధం ఎంత సహజమో దైవానికి సృష్టించడం అంతే సహజం. అంతర్గర్భితంగా నాలో నిక్షిప్తమై ఉన్న నా సృజనాత్మక శక్తిని
అభివ్యక్తీకరించే నేపథ్యంలోనే నేను సృష్టించను ఆరంభించాను. అదే ఎనాక్టింగ్ ది క్రియేటివ్ లా. రెండోది ఫుల్ఫిల్లింగ్ ద మిషన్ టు మేక్ నోన్ ది అన్నోన్. అంటే ఇంకా నాలోనే నిక్షిప్తమై ఉండి నా వినిమయంలోకి రాని అంశాలని నా వినిమయంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలోనే ఇన్వల్యూషన్ ప్రాసెస్ అనేది మొదలైంది. ఏంటి, ఆ ఆస్తి నాదే, డాక్యుమెంట్ ఉంది, కానీ ఎక్కడుందో తెలీదు, అది ఏ రాష్ట్రంలో ఉందో తెలీదు, లేకపోతే ఏ షేప్లో ఉందో తెలియదు. సో నా భగవత్తత్వంలో ఇంకా నా వినిమయంలోకి రాని ఒక దివ్య శంకరాభరణాలన్నింటినీ నా వినిమయంలోకి తెచ్చుకుని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. టు మేక్ నోన్ ది అన్నోన్. నా సంబంధించిన శంకరాభరణాలే ఇంకా నా వినిమయంలోకి రానివి నా వినిమయంలోకి తెచ్చుకోవడానికి నేను చేసిన ప్రయత్నంలో భాగంగానే ఇన్వల్యూషన్ అనే ప్రక్రియ మొదలైంది. సో మన గ్రంథంలో మొదటి భాగానికి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు? ఎనాక్టింగ్ ద క్రియేటివ్ లా, ఇన్వల్యూషన్, ఫాల్ ఆఫ్ ఏంజిల్స్, మేకింగ్ నోన్ ది అన్నోన్, ద జర్నీ ఇంటూ మాసెస్. సో 5. సో దేవదేవుళ్ళమైన మనం, కాంతిపుంజాలమైన మనం పదార్థ రూప జగత్తులోకి విచ్చేయటానికి కారణం ఆధ్యాత్మిక కారణమే. మనందరం భూతలానికి సంబంధించిన వాళ్ళం కాదు, దివ్యలోకాలకి, ఉన్నత చైతన్య స్థితికి సంబంధించిన వాళ్ళమే అనేది క్లియర్గా ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. తర్వాత ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ హ్యాండ్ బుక్, ఇఫ్ యూ విల్, ఫర్ ది పర్పస్ఫుల్ క్రియేషన్. ఆత్మ చైతన్యం గురించి ప్రాథమిక దశలో ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ హ్యాండ్ బుక్ అని తెలుసుకోమన్నారు. ఏంటి అంటే అర్థం ఏంటి? మనం మన ఆధ్యాత్మిక మహాప్రస్థానాన్ని ఆరంభించి ఆ మహాప్రస్థానంలో ఏ చైతన్య స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నత లోకంలో విహరించినా, ఎంత తమస్సులో ఇరుక్కుపోయినా, ఎంత ప్రమాదకరమైన మలుపులో ఉండిపోయినా, ప్రతి సన్నివేశంలో ఆత్మ చైతన్యం మన హృదయాంతరంగంలోనే ఉన్నది. ఆత్మ చైతన్యం లేకుండా మనం ఎప్పుడూ లేము. కాబట్టి మన మహాప్రస్థానం అంతా మన తోడుగా, నీడగా ఆత్మ చైతన్యం ఎప్పుడు మనలో అంతర్భాగంగానే భాసిల్లుతూ ఉన్నది. ద బుక్ ఆఫ్ లైఫ్ ఇస్ ఏ హ్యాండ్ బుక్. అర్థమైందా? తర్వాత ఇఫ్ యు విల్, ఫర్ పర్పస్ఫుల్ క్రియేషన్. మన హృదయాంతరంగంలోనే మన మహాప్రస్థానంలో ఎప్పుడు మన హృదయ స్థానంలో కేంద్ర బిందువుగా భాసిల్లుతున్న ఆత్మ చైతన్యం ఒకవేళ మీరు అనుమతిస్తే, ఆమోదిస్తే, అంగీకరిస్తే అద్భుతమైన సృష్టికర్తగా కూడా మారుతుంది. ఏ సృష్టికర్త? ఆధ్యాత్మిక ఎదుగుదలకి విశేషంగా దోహదపడే సృష్టికర్తగా కూడా పరిణమిస్తుంది. అది కూడా ఎప్పుడు? నువ్వు అనుమతిస్తే, నువ్వు ఆనతిస్తే. నువ్వు కరెక్ట్గా ఓవర్ అయిపోతుంది అనగా నీడు ఓవర్ చేసి ఒక రన్ తీసుకుంటాడు, మళ్ళీ 5 రన్స్ ఏం కొట్టాడు, మళ్ళీ ఓవర్ అయిపోతుంది, దరిద్రుడు వదిలిపోతాడు అనుకోగా లాస్ట్కి ఒక రన్ కొడతాడు. అలా కాకుండా ఇఫ్ యు విల్, నువ్వు తండ్రి ఈ జన్మని, జీవితాన్ని పరికల్పించింది నువ్వు, నిజానికి దేహానికి హక్కుదారుడు నువ్వు శివ సంకల్పమైన ఆ సంకల్పం ఈ క్షణం నుండి నా దిశని నిర్దేశించగలిగే స్థోమత మహాశివుడివైన నీకు వర్తిస్తుంది. శివ సంకల్పమైన ఆ సంకల్పం అని నీ హృదయంలో మహాశివుడిని ప్రతిష్ఠితం చేసుకోగలిగితే అతడు ఈ జన్మని పరమ వైభవపేతంగా తీర్చిదిద్దగలిగే సృష్టికర్త కూడా. ఆధ్యాత్మిక ఎదుగుదలకి విశేషంగా దోహదపడేటట్లు ఈ జన్మని తీర్చిదిద్దగలిగే ఒక అద్భుతమైన మహనీయుడు నీలోని మహాశివుడు అని దానికి అర్థం. ఒకసారి వినండి. నిజంగా మహాశివుడి గురించి ఇలా ప్రతి పదం శ్రీరాముడి దర్శకత్వంలో అడుగడుగు వేసుకుంటూ గోపుర కలశానికి చేరుకున్న నొప్పి తెలీదు, ఎక్కడ సందేహమే రాదు, అంతటి మహోన్నతమైన జ్ఞానం. ఈ తరుణంలో శ్రీరామచంద్రుడు ప్రాథమిక దశలో ఆత్మ చైతన్యాన్ని ఒక గ్రంథంలో భావించని చెప్పి తర్వాత హ్యాండ్ బుక్గా భావించు అంటే ఏంటి? ఆత్మ చైతన్యాలమైన మనం ఓంకారం నుంచి మహాప్రస్థానానికి అంకురార్పణ జరిగిన తర్వాత ఈ మహాప్రస్థానంలో మనం ఏ తరుణంలో ఉన్నా, ఏ మలుపు తిరిగినా, ఎంత ప్రమాదకరమైన దశలో ఉన్నా, ఎంత వైభవపేతమైన ఆవిష్కరణ జరిగినా ప్రతి గడియలో మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం
మన తోడు వదలలేదు, ఎప్పుడు అంతర్గర్భితంగా హృదయ స్థానంలోనే నిక్షిప్తమై ఉన్నాడు. శివుడు లేకుండా పరమాత్మలమైన మనం క్షణకాలం కూడా లేము. అందుకనే ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ హ్యాండ్ బుక్ అని అభివర్ణించారు. తర్వాత ఏమన్నారు? ఇఫ్ యూ విల్ ఫర్ ఎ పర్పస్ఫుల్ క్రియేషన్. ఆ మహాశివుడిని నువ్వు ఆమోదిస్తే, నువ్వు అంగీకరిస్తే, ఈ జన్మని అత్యంత రమణీయంగా మలచగలిగే శిల్పి కూడా అయిన ఒక అద్భుతమైన శక్తి కూడా ఉన్నది. ఈ జన్మలో నువ్వు మహాశివుడికి నిన్ను నువ్వు సమర్పించుకుంటే ఈ జన్మని నిర్వర్తించే స్తోమత నీలో ఉన్న మహాశివుడికే వర్తిస్తుందని. యోగః చిత్తవృత్తి నిరోధ. యోగీశ్వరుడు తను నిర్వహించే స్తోమత చిత్తానికి లేదని గుర్తెరిగి చిత్తానికి అదేంటి బెంచ్ మీద కూర్చోబెట్ల, పింక్ స్లిప్ చూపించి ఒక తన్ని తోసేసి ఆ స్థానంలో మహాశివుడిని కూర్చోబెడితే ఆ మహాశివుడికి తన పగ్గాలను అప్పచెప్తే క్షణకాలంలో ఈ జన్మని మహోన్నతమైన జన్మగా తీర్చిదిద్దగలిగే స్థోమత కూడా ఆ మహాశివుడికి వర్తిస్తుంది అని శ్రీరామచంద్రుడు ఉపదేశిస్తున్నారు. ఎస్. తర్వాత హీరిన్ ఆర్ రికార్డెడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ the events and adventures of my journey. సో తొలిసారిగా నేను స్పృహలోకి వచ్చిన మరుక్షణం నుండి నేను ఆవిష్కరించిన ప్రతి ఆవిష్కరణ, చేసిన ప్రతి సాహసంలో నేను పొందిన ప్రతి జ్ఞానంతో నేను సృష్టించిన ప్రతి సృష్టిని అనుభవించినప్పుడు నేను పొందిన ప్రతి ప్రజ్ఞను వినియోగించుకుని మరింత దివ్యంగా నేను సృష్టించిన ప్రతి సృష్టి, సమగ్రమైన ప్రతి అవగాహన, ప్రతి ఆవిష్కరణ హృదయాంతరంగంలో కొలువైన ఆత్మ చైతన్యంలో ఒక వరుస క్రమంలో భద్రపరచబడి ఉన్నాయి. అది చెప్పబడుతుంది. ఇప్పుడు చెప్పండి, సర్వజ్ఞుడు అనొచ్చు ఆయన్ని? అన్నీ తెలిసిన వాడేనా ఆయన? ఈయన్ని అడగట్లా నువ్వు, మిగతా వాళ్ళందరినీ అడుగుతున్నావు. ఎవరిని అడగాలి? అన్నీ తెలిసిన వాడు ఎవడు? కానీ ఈయన గురించి వీడికి తెలియట్లా. ఓకేనా? శుభం చేయవస్తు. క్లాప్ ఫర్ యువర్స్.